మనం ఆరాధన వర్తమానంలో దేవుడు మనకు ఒక 5 స్థిరమైన ఇచ్చాడని చెప్పుకున్నాం. చెప్తారా మరలా ఒకసారి చెప్పండి. స్థిరమైనవి, తొలగిపోయేవి కాదు. మనకు విలువిచ్చి ఇచ్చాడు. ఏంటవి? నీతి ఒకటి, 2 ఆనందం ఇచ్చాడు. స్థిరమైనవి ఇవన్నీ. మూడోది ఆరాధన చేయండి అని, ఆరాధన చేయమని ఒక ఆరాధన గీతికను ఆరాధన ఇచ్చాడు. నాలుగవది స్థిరమైన సంభాషణ ఇచ్చాడు. అది ఎప్పుడు ప్రభుతో మాట్లాడవచ్చు. ప్రభు మనతో ఎప్పుడు మాట్లాడతాడు. నేను మాట్లాడనని చెప్పడు. చనిపోకముందు మాట్లాడాడు, చనిపోతూ మాట్లాడాడు, చనిపోయిన తర్వాత లెగిచి కూడా ఎవరితో మాట్లాడాడు? ఫస్ట్గా మగ్దలేని మరియతో, తర్వాత శిష్యులకు, తర్వాత 100 మంది ఉన్నారు. పౌలు కూడా అంటాడు 1 కొరింథీ 15లో, అకాల ముందు పుట్టినట్టున్న నాకు కూడా ఆయన కనపడ్డాడని. కనపడి ఏం చేశాడు? మాట్లాడాడు, సంభాషిస్తాడు. స్థిరమైన సంభాషణ. ఆరాధనలో చూసిన 5వ స్థిరమైన మనకేమిచ్చాడు? డబ్బులు ఇస్తే ఘనత ఇచ్చినట్టు కదా? కాదా? స్థిరమైన ఘనత ఏంటది? దేవుని వాక్యమే ఒక ఘనత. మనం తీసుకోవటం, ఇతరులకు దాన్ని మనం ఇవ్వటం. 2 అంచుల ఖడ్గం, అది మనకు ఘనత. ఇతరులకు చెప్పు. మనం తీసుకున్నప్పుడే కాదు. ఇప్పుడు ధనం ఉందనుకోండి, ధనికులు అనగానే అన్నీ అక్కడ పెట్టుకొని తినకుండా, బట్టలు కట్టకుండా, బక్క చెక్కి చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే వారిని ఏమంటారు? అట్టనరు కదా. వాళ్ళ ధనికులు గుర్తు ఏంటి? వాళ్ళు కారులో తిరుగుతారు, ఏసీలో ఉంటారు, ధనికులని గుర్తు. మళ్ళీ వాళ్ళ ధనాన్ని అట్లా వాడుకుంటూ ఇంకొకరికి ఇస్తారు, వీళ్ళు గొప్పవాళ్ళు. అంతేనా? అందుకే పెట్టారు, ఇచ్చారంట. అంటే వాక్యం ఇచ్చాడు. వీరు ఘనపరచబడిన వారు, వాక్యం కలిగిన వారంటే ఇతరులకు మనం ఏం చేయాలి? దాన్ని వాడాలి. మనం వాడుకోవాలి, ఇతరులకు కూడా వాడుకోవాలి వాక్యాన్ని. కనుక స్థిరమైన ఘనత ఇచ్చాడన్నా. ఈ 5 ప్రభు ఎట్లా ఇచ్చాడన్నాం? ఆయన ఎట్లా ఇచ్చాడు? ఎవరిని అడిగి తీసుకొచ్చి ఇచ్చాడు? ఆయన ఇచ్చాడు. ఎవరిని అడగవసరంలా, అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి అన్నమాట. ప్రభు మనకేమన్నా ఇవ్వాలంటే ఎవరిని అడగడు. అడుగుతాడా? ఎవరు సలహా తీసుకోడు. మనకిచ్చేవి అట్లా ఉంటాయి. ప్రభు ఇచ్చేవి ఈ మెయిన్, ఇక్కడ పరలోకంలో మనతో ఉండేవి ప్రభు ద్వారా వచ్చినవి. ఇది ఎవరి శక్తిని బట్టి వచ్చినవి? దేవుని శక్తిని బట్టి మనకిచ్చాడు. అది ఏ శక్తి? ఈరోజు అంటాం కనుక పునరుద్ధాన శక్తి. అంతేనా? ఏ శక్తి కాదా? లేదా ఇంకో శక్తి ఏమి? ఏ శక్తి కాదు. ఏ శక్తి? పునరుద్ధానపు శక్తే మనకు స్థిరమైనటువంటి 5 ఈవులు ఇచ్చాడు కదా. మరి ఆ స్థిరమైనవి కదా. మరి మనకు ఉంటాయా? మన దగ్గర అయ్యి ఉంటాయా? ఏదో డౌట్గా ఉందా? చెప్పు. ఉంటాయా ఉండవా? ఉంచుకోవాలంటే ఉంటాయి, అవసరం లేదంటే ఉండవు. తల్లిదండ్రులు ఆస్తులు ఇచ్చారు, జాగ్రత్తగా ఉంటే ఉంటాయి అక్క, జాగ్రత్త లేకపోతే ఆటోలు ఉండవు, ఏముండవు, ఇల్లు ఉండవు, పొలాలు ఉండవు. ఎందుకు? కొంతమందికి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు వాళ్ళంట పిల్లలు ఏం చేస్తారు? కరగబెడతారంట. నెయ్యా ఏంటి అంటారేమో, కరగబెడతారు. వీళ్ళ వేడికి ఏమవుతాయి? పాప వేడికి ఏమవుతాయి? కరిగిపోతాయి. అప్రతిష్ట పాలు తెస్తారు పెద్దవాళ్ళకి వాళ్ళు. అవునా కాదా? ఏముండదు. వాళ్ళు చెప్తుంటారు, మా నాన్నోళ్ళ కాలంలో 20 ఎకరాల పొలం, మా కాలానికి వచ్చేసరికి 1/2 ఎకరం, అది కూడా లేదు. ఏమైంది? దేనికో పాపాలకు తగలబెడతారు. అంటే స్వాస్థ్యం అనేది ఉంచుకోవాలి, పోగొట్టుకోకూడదు. ఆత్మీయ స్వాస్థ్యం నేను చెప్తుంది. వీటిని పోగొట్టుకోమని చెప్పట్లా. భౌతికమైనవి అవి యాదృచ్ఛికంగా దేవుడు అనుమతిస్తే ఉండొచ్చు, లేకపోవచ్చు. మనం దేన్ని బట్టి మనం ఉందని అతిశయపడటం లేదని
నిరుత్సాహపడటానికి లేదు. ఎక్కువ మనుషులు ఏంటంటే ఏమైనా కొరత కలిగితే నిరుత్సాహపడుతుంటారు. ఎందుకంటే ఈ 5 అనుభవాలు స్థిరమైన వాటికి బద్దులు కాకపోతే వాళ్ళు ఈ 5 దేవుడిచ్చిన వాటిని మరి జారి విడుచుకుంటే ఒకదాన్నైనా వాళ్ళు నిరుత్సాహానికి గురై భౌతికమైన విషయాలకు కూడా నీరు గారిపోతుంటారు. ఇక ఏ స్థితికి వస్తారంటే చిన్న చిన్న వాటికి కూడా అమ్మో అమ్మో నాకు దేవుడు ఏం చేశాడు, అయ్యో అట్లా అనకూడదు. ఎప్పుడు విలువైనటువంటి స్థిరమైనటువంటివి మన జీవితానికి ఆనందాన్ని ఇచ్చేవి ప్రభువుతో కలిసి ఉండేదే ప్రభు శక్తి నుంచి, పునరుద్ధాన శక్తి నుంచి మనకిస్తే వాటిని భద్రపరచుకోకపోతే ఆ స్థిరమైన వాటిని దేవుడు బాధపడతాడు. ఇవ్వటం ఆయన వంతు, వాటిని భద్రం చేసుకోవటం మన వంతు. అది ఇస్తాడు. కొంతమంది ఉన్నారు చూడండి, రక్షించబడతారు, నిలబడరు. ఎందుకని? దేవుడు అన్నాడు ప్రకటనలో, కలిగిన దాన్ని ఏం చేయమన్నాడు? ఏం కలిగిన? ఇప్పుడు మనం చూస్తే 5 అంతల అనుభవం, స్థిరమైన ఈ 5 మనకిచ్చాడు కదా, అవి మనం భద్రం చేసుకోవాలి. కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఈ గట్టిగా పట్టుకోవాలంటే ఏ శక్తితో మనకిచ్చాడు? ఈయన పునరుద్ధాన శక్తితో మనకు ప్రసాదించాడు. ఇచ్చిన పునరుద్ధాన శక్తితోటి స్థిరమైన, మరి వాటిని కాపాడుకోవాలంటే మనకే శక్తి కావాలి. మీరు కొంచెం వాక్యం వింటే అర్థమైంది, అనకపోతే అర్థం కాదు. ఆయన పునరుద్ధానపు శక్తితో మనకిచ్చాడు 5 స్థిరమైనటువంటి, మనం చదువుకొని చెప్పుకున్నా. నీతైనా కానీ, ఆనందమైనా కానీ, మూడోది ఆరాధన అయినా కానీ, 4వది సంభాషణ దేవునితో అయినా కానీ, ఆయన ఘనపరిచే, మనల్ని ఘనపరిచే ఆయన వాక్మిత్రులు చెప్పేదైనా కానీ, ఈ పావు ఆయన పోవటానికి మనకి ఇవ్వాల, కానీ పోతున్నాయి ఆయన బట్టి కాదు, అది మనల్ని బట్టి. అంటే అంత విలువైనవి ఇచ్చినప్పుడు మనం భద్రం చేసుకున్నప్పుడు పునరుద్ధాన శక్తితో స్థిరమైన 5 మనకిస్తే ఆ 5 అంతల సాక్ష్యాన్ని మనం ఎందుకు పోగొట్టుకుంటున్నాం? లేకపోతే మధ్యలో కొన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నాం? ఇచ్చినప్పుడు ఏ శక్తితో ఇచ్చాడు అంటున్నాం? పునరుద్ధానపు శక్తి. మౌన శక్తి కాదు, ప్రపంచాన్ని ఇప్పుడు అది అట్లా నిలబెడుతుంది పునరుద్ధానం శక్తి, గుర్తుపెట్టుకోండి. కానీ లోపల ప్రవేశపెడితే మనుషుల్లో ఎంత అసలు ఒక్కొక్క మనిషి ఉంటారు, భలే నాణ్యంగా ఉంటారు. ఆ శక్తి లోకాన్ని కాపాడుతుంది. ఆ శక్తి లోకాన్ని కాపాడే శక్తి ఈ 5 అంతల స్థిరమైన సాక్ష్యం కలిగిన వారిలో ప్రవేశపెట్టబడాలి. ఆ శక్తి ఇచ్చిన దేవుడు శక్తితో ఇచ్చాడు, పునరుద్ధాన శక్తితో. మరి వాటిని కాపాడుకోవాలని మనకే శక్తి ఉండాలి. దేవుడు ఏ పునరుద్ధాన శక్తితో అటు మనకిచ్చాడో అదే పునరుద్ధాన శక్తితో మనం ఏం చేయాలి? వాటిని కాపాడుకోవాలి. ఇక లెగంగానే పునరుద్ధానయంగానే ఇక ఆయనకి సంబంధించింది ఇవ్వటమే. ఇక నువ్వు చూసుకునే పని లేదంటే నేను చూసుకోలే, నువ్వే చూసుకో అంటాడు. ఎడ చూసుకుంటావు అంటాడు. నేను చూసుకుంటాగంటే ఏముండవు. కానీ అయ్యా నువ్వు నాకు ఇచ్చిన ఈ 5 అనుభవాలు, ఈ సాక్ష్యము, ఈ సంతోషము నాకు నిలవాలి గనక నీ శక్తి నాలో ఉంచు అనాలి. అంటే ఈ 5 అంతల సాక్ష్యంలో పునరుద్ధాన శక్తిని బట్టే మనం కాపాడుకుంటాం, భద్రం చేసుకుంటాం. ఎవరైతే పునరుద్ధాన శక్తిని ఆశ్రయించరో, ఈ పునరుద్ధాన శక్తి కోరుకొని కాపాడుకోలేరో అర్థమైపోతారు, వీళ్ళలో పునరుద్ధాన బలం లేదు, శక్తి లేదు. అందుకే నీతి తప్పారు, అందుకే వాళ్ళు ఆనందంగా ఉండలేకపోతున్నారు, అందుకే వాళ్ళు ఎప్పుడు ప్రభువుని ఆరాధించలేరు, కొలుసుకోలేరు. అందుకే వారు ఏం చేయలేరు? దేవునితో ఎక్కువ పదే సంభాషించలేరు. దేవుని వాక్కుని ఇతరులతో పంచుకోలేనటువంటి ఘనతకు వచ్చేసారు, ఘనత పోగొట్టుకున్నారు. లేదా అక్కడ చెప్తాం, మనం చెయ్యం, 2 అంచెల కటకం కదా, అట్లా కూడా ఘనత పోయిద్ది. లేదా మనం అనుభవిస్తూ ఇంకోళ్ళకి అనుభవింపజేయట్లా, అట్లా కూడా ఘనత పోయిద్ది. కనుక ఈ 5 అంతులు పటిష్టంగా ఉండటానికి ఏ దేవుడు యేసు ప్రభువారు ఆయన ఏ శక్తి పునరుద్ధాన శక్తి మనకు ప్రసాదించాడో, ఈ స్థిరమైనవి అంటున్నాం కదా, అవి స్థిరమైనయే, మనం స్థిరం చేసుకోవాలి వాటిని. అప్పుడు మనం కూడా ఏ శక్తిని కోరుకోవాలి? పునరుద్ధాన శక్తినే కోరుకోవాలి. నేను పదే నాకు నిత్యం అలవాటు, నాకు తెలియకుండా నా మాట వచ్చేసింది. దేవుడు పెట్టి మాట్లాడుతుంటాడు, నాయన పునరుద్ధాన శక్తి నీవు నాయన అంటుంటాను. ఎందుకు? మనం బలవంతులం కాదు గనక, మనం బలహీనం గనక మనకే శక్తి అవసరం. లోకంలో అందరికీ దేవుడు ఆ శక్తితో కాపుదల ఉంటున్నప్పుడు, భౌతికంగా బతికి రక్షించబడతారని వారికి అవకాశం ఇచ్చినప్పుడు మనం రక్షణ పొందిన వాళ్ళం కదా.
అలా దేవుని శక్తి అట్లా బయట ఉండి అందరిని కాపాడే వాళ్ళలో మనం కూడా ఒకళ్ళగా ఉండాలా? కాపాడబడుతున్న వాళ్ళలో లేదు. నా దేవుడిచ్చిన ఈ 5 ఈవులు కాపాడుకోవడానికి నాకు పునరుద్ధాన శక్తి కావాలి, నాకు కావాలి అని ప్రతి ఒక్కరం, అది సేవకులైనా సేవకురాలైన విశ్వాసులైనా చదువున్నా లేకపోయినా, ప్రభువా నీ పునరుద్ధాన శక్తి నాకు కొడివు నాయన అనాలి. అది ఆయన మనం దీవించడానికి ఆయన శక్తి కాదు, అది మన మీద ప్రకాశింపజేయటానికి, మనలో ప్రవేశపెట్టడానికి ఆ శక్తి. ఇది తెలియక కొంతమంది ఇంకేముంది లేచిన రోజు మనం అట్లా ప్రత్యేకంగా అలా చేసి వెళ్ళిపోదామంటే ఇక ఆయన శక్తి ఆయన దగ్గర ఉంటుంది, మనకు పనికిరాని శక్తి మన దగ్గర ఉంటుంది. ఇచ్చినటువంటి ఈవులను కాపాడుకునే భద్రత లేక వెర్రివాళ్ళం అవుతాం. ప్రతి క్రైస్తవులు 5 ఈవులు ఇచ్చిన వీటిని సాక్షార్థంగా బ్రతికి దేవుని సంతోషపెట్టడానికి దేవుని శక్తిని కోరాలి, ఆ పునరుద్ధాన శక్తిని. ఇప్పుడు చెప్పుకున్న విషయాలు ఏమాత్రం ఇహలోక సంబంధమైనవి కావు. ఇంక డబ్బులు వస్తాయి, ధనం వచ్చిద్ది, పొలాలు వస్తాయి, ఆరోగ్యం వచ్చిద్ది, దీనికి సంబంధమైనది కానే కాదు ఈ పునరుద్ధాన శక్తి అనేది. రావచ్చు, రాకపోవచ్చు, కానీ పునరుద్ధాన శక్తి వలన దేవుడు సాక్ష్యం కాపాడుకుంటూ పరలోకం వెళ్ళిపోతాం, చాలా తృప్తిగా ఉంటాం. అప్పుడు నీతిని ఆయన మనం వెతికినప్పుడు రాజ్యమును తర్వాత మనకు ఉండేవి, మనకు అవసరమైన ఈ లోకంలో ఇస్తాడు దేవుడు. జాగ్రత్తగా ఉండాలి. ఎంతోమంది పునరుద్ధాన శక్తిని కోరుకోక కొన్ని విషయాల్లో 5 ఈవుల్లో పడిపోతున్నారు, లేదా మొత్తం టోటల్గా పడిపోయేవాళ్ళు ఉంటారు. ఇంతకీ పునరుద్ధాన శక్తి ఎవరికి వచ్చింది? ఒక 3 విషయాలు చూస్తాం. పునరుద్ధాన శక్తి రమ్మనగానే రాదు. నువ్వు ఎలా ఉంటే పునరుద్ధాన శక్తి వచ్చిద్దో బైబిల్లో ఉంది. నేను అడుగుతున్నాను, ప్రభువా నీ పునరుద్ధాన శక్తిని వయ్యా, ఆ శక్తితో నేను పరిచయం చేయాలయ్యా అంటున్నాను. నేను అలా కోరేవాడిని ఎట్లా ఉండాలి? అది నేను అట్లా దేవునికి తగిన విధంగా ఉంటే నాకు పునరుద్ధాన శక్తిని ఇస్తాడు. అప్పుడు దేవుడిచ్చిన 5 ఆనందమైన ఈవులను బట్టి నేనేం చేస్తాను? మీ మధ్య ఉంటా, కుటుంబంలో ఉంటా, లోకంలో ప్రత్యేకంగా బ్రతుకుతా. ప్రభు వచ్చినప్పుడు ఎత్తబెడతాను. అది నేనైనా నువ్వైనా, ఒక బోధ చేసినా బోధ విన్నా కానీ, మన కుటుంబాల్లో, సమాజంలో, అనుదిన యాత్రల్లో, మన పనుల్లో కానీ. కనుక పునరుద్ధాన శక్తిని కావాలి అనాలి. అది నోటి మాటగా అందాంలే, నాకు అవి దక్కుతీలే స్థిరమైన అనుకోవడానికి ఎట్లా? మనం ఎట్లా ఉంటే పునరుద్ధాన శక్తిని ఇస్తాడు? ఒక 3 విషయాలు చూడండి, క్షుణ్ణంగా బైబిల్లో ఉన్నాయి. అది మనసులో పెట్టుకోండి, హృదయంలో చేర్చుకోండి. ప్రభువా నాకు కూడా శక్తి కావాలి, నేను కూడా ఎలా ఉంటా అను. తప్పకుండా పునరుద్ధాన శక్తి నేను వెంటాడిది, నేను ఆవరించేది, నీలో చొరబడిద్ది. ఆ శక్తిని బట్టే దేవుడు చెప్పిన ఆరాధనలో 5 ఈవులు దక్కుతాయి. అది వాస్తవం. లేకపోతే మనిషి చంచలం అయిపోతాడు, చెదిరిపోతాడు, ఎవరైనా కానీ. 1 కొరింథీ మనం చూసాము, పునరుద్ధాన శక్తి దేవుడు ఆ మాట అందుకే సువార్తలో కూడా చెప్తారు. ఆయన ఏం చేయబడ్డాడు? చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆ శక్తిని ప్రకటిస్తారు. పునరుద్ధాన శక్తిని ప్రకటించాలంటే పునరుద్ధాన శక్తి లేకుండా ప్రకటించకూడదు. మళ్ళా చూద్దాం, ఫిలిప్పీ రాసిన పత్రికలో ఇంతకీ అర్థమైందా? పునరుద్ధాన శక్తి ఉంటే దేవుడిచ్చి నీవులు మనం కాపాడుకుంటాం. ఇల్లు గృహాలు కాదు నేను అంటది, ఆయన చూసుకుంటాడు. మనం కాపాడుకునేది పునరుద్ధాన శక్తిని బట్టే. ఆ శక్తి ఎట్లా వచ్చిద్ది అని మనం చూస్తున్నాం. ఫిలిప్పు 3వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ రాశాడు 3వ అధ్యాయం 10-11 కలిసి నేను చదవండి, అందరూ చదవండి. ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. స్టార్టింగ్ ఏముంది? ఏ విధము చేతనైనను. మీరు గమనించండి బాగా, చదువులేని వాళ్ళు కూడా వినండి. పునరుద్ధాన శక్తి నాకు కావాలయ్యా, నువ్వు తిరిగి లేచిన శక్తి నాకు కావాలయ్యా అని కోరుకుందాం. కానీ రావాలి, నువ్వు దేవుడిలో నిలబడాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఇది ఇట్లా ఉండాలి. ఎట్లా? ఫస్ట్గా ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు, పౌలు అంటున్నాడు, పునరుద్ధానము కలగవలనని. ఎక్కడి నుంచి పునరుద్ధానం? మృతుల్లో నుండి లేచిన శక్తి. అది ప్రభు శక్తి. మామూలుగా అడగొచ్చుగా, ప్రభా నీ శక్తి నాకు ఇవ్వనొచ్చుగా. భౌతికమైన శక్తి, మామూలు శక్తి. దేవుడు పునరుద్ధానం లెగవసరలా, చనిపోయే తిరిగి లెగవసరలా.
యేసుప్రభు వారు ఈ లోకానికి రాకముందు కూడా, ప్రాణం పెట్టకముందు కూడా, అట్లే ఇట్లా పునరుద్ధానుడు కాకముందు కూడా, అసలు రాకముందు కూడా దైవశక్తి ఉంది. దేనికి? రోగం బాగైంది, ఇంకా రకరకాల బాధలు నెరవేర్చబడ్డాయి. రాజులు, ప్రవక్తలు ఉన్నారు పాత నిబంధనలో, అన్నీ బాగానే ఉండి. కొత్త నిబంధనలో కూడా పునరుద్ధానంతో లేకుండా కూడా నువ్వు ప్రార్థన చేయటం వల్ల భౌతిక ఈవులు నీకు సాధ్యమవుతాయి. ఎందుకు? ప్రభువుని నమ్మావు, ప్రార్థన చేసావు, సహాయం పొందుకుంటున్నావు. మనం ఇట్లానే పోతాం, ముందుకు పోం మనం అనేక సార్లు. ప్రభువు మెచ్చే విధంగా, ప్రభు రాజ్యాన్ని సిద్ధపడే విధంగా, మనకు పరమ ఆనందం అధికమయ్యే విధంగా మనం నడవలేం అనేక సార్లు. ఇక్కడిక్కడ తిరుగుతుంటాం. ఈ శనివార్త మనం అడగంగానే విశ్వాసంతో సంతోషంగా ఉంటాం. మనమే భక్తులు అనుకుంటాం, మందే పరలోక రాజ్యం అనుకుంటాం. కానీ మోసపోకూడదు. అట్లా మోసపోకూడదని గుర్తు పౌలు అడుగుతున్నాడు. ఎవరి కోసం అంటల ముందు మృతులలోనున్న పునరుద్ధానం నాకు కలగాలి అనుకుంటున్నాడు. కలగాలంటే కిందకి రండి, అది మధ్యలో అట్లా ఉంచండి. మృతులో ఉన్న పునరుద్ధానం కలగాలంటే, అంటే పునరుద్ధానం అంటే ఏంది? బలమా బలహీనం? అది బలం. అంటే శక్తి నాకు కలగాలంటే ఎట్లా ఉండాలంట? సమస్తమును, నాతో చెప్పండి అందరూ, సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఏంటంటే సమస్తమును నష్టపరుచుకున్నాను. నష్టపరుచుకొని వాటిని ఎట్ట ఎంచాను? పెంటతో సమానముగా ఎంచాను. పెంట అంటే అది పవిత్రమైనదా, అపవిత్రమైనదా? అంటే మన చుట్టూ ఉన్న అపవిత్రమైన విషయాలకు మనం ఎడమవ్వాలంటే ఆత్మీయులకు అర్థమయ్యేది, కొద్ది గొప్ప విశ్వాసం వాళ్ళకి అర్థమయ్యేది, ఏది పవిత్రమో ఏది అపవిత్రమో అర్థమైద్ది. అపవిత్రత అర్థమై పవిత్రత అర్థం కాకపోతే అది మనం ఏం చేయలేం. తాగేవాళ్ళని తాగని వాళ్ళు అంటారు, చి అంటారు. అంటే తాగని వాళ్ళు పవిత్రులు కాదు, వాళ్ళు కొంతవరకు అట్లా అర్థం చేసుకుంటారు. ప్రభువుని ఎరిగిన వారికి అర్థమయ్యేదేంది? ఆత్మీయులు, హృదయ శుద్ధి కలిగిన వాళ్ళు. ఎవరు వీళ్ళు? ఇది అపవిత్రమే, కానీ ప్రభువుని నమ్ముకున్నాను, ఇది పవిత్రం అన్నప్పుడు జాగ్రత్తగా ఉండగలుగుతాడు. అది అంతవరకే. కానీ దాన్ని నష్టంగా పెట్టుకొని పెంటతో సమానంగా ఎంచటం అంటే ఏం చేయటం? ఆ అపవిత్రమైన తెలుసు, ఏం చేస్తున్నాడు? అయ్యో, ఇంట్లో ఉన్న కసివే ఏం చేస్తారు? ఊడ్చి మూలన పెట్టినా ఊరుకోరు, అడావుడిగా మూలన పెట్టి కూడా ఏం చేస్తారు? తర్వాత తీసి దాన్ని పెంట పోగులు అంటారు చూడండి. అంటే ఊడ్చి పడేసేదన్నమాట, కాల్చి పడేసేదన్నమాట పెంట అంటే. వద్దని పక్కకు పోవటం కాదు ఇంట్లోది, దాన్ని తీసి అవతలేస్తారు. అంటే పాపమునకు ఎవరైతే దూరంగా ఉంటారో వారికి ఏ శక్తి వచ్చింది? కోరుకోగానే రాదు. ఏనాడైతే యేసు రక్తంతో కడగబడితే హృదయం శుద్ధయిద్దని, యేసు రక్తంతో కడుక్కుంటారో హృదయం శుద్ధయిద్ది. అప్పటి నుంచి నేను పాపం వెంబడించింది, గుర్తుపెట్టుకో. అప్పటి నుంచి మనల్ని పాపం వెంబడించింది ఏదో పూర్వకంగా. అంతకుముందు వెంబడించేది ఎవరిని? ఇప్పుడు ఒక ధనికుడు ఉన్నాడు, చీకట్లో వెళ్తున్నాడు, వెనక చప్పుడు వస్తుంది, మనిషి పదే వెనక తిరిగి చూస్తున్నాడు, అడుగులు దగ్గరేస్తున్నాడు. ఆ మనిషే. ఎవరు వెంబడబడేవాడు? దొంగోడు. ఎందుకు? ఇతని దగ్గర ఏముంది? డబ్బు ఉంది. డబ్బు లేదు, అడుక్కునేవాడు, దరిద్రుడు, దిశమల దాచుకోలేనివాడు, బికారి. వాళ్ళంటే దొంగలు పడతారా? మీరు ఆలోచించండి, పడరు. బైబిల్లో కూడా 2 కొరింథీ 8:9 చూడొద్దు, ఏముంది? మనము దరిద్రులము, ఆయన ధనవంతుడు. మనం ధనవంతులు అవటానికి మన దారిద్ర్యాన్ని ఆయన మీద వేసుకొని ఆయన దరిద్రుడై మనల్ని ఏం చేశాడు? ఇప్పుడు మనం ధనవంతులేం కదా. ఏంటి ఆ ధనం? ఏంటి అక్కడ? పవిత్రతే ధనం. మనం దరిద్రులు, ఆయన ధనవంతుడు. మన దారిద్ర్యం మీద వేసుకున్నా అంటే ఏంటి? మనదేంటి? ఏం మీద వేసుకున్నాడు? మన పాపము. పాపం అనే దరిద్రం. ఇప్పుడు పాపం లేదు, పవిత్రంగా ఉన్నాం. అట్లనే ధనికుడు అన్నాడు అక్కడ,
కంపేర్ చేసుకొని చూసుకుంటే ధనికులు, ఇప్పుడు ధనికులు వెంట దొంగలు పడతారా పడరా? ఇప్పుడు పవిత్రుల వెంట సాతాను క్రియలు వెంబడిస్తుంటాయి. మనం అనేసార్లు కొంతమందిని అపార్థం చేసుకుంటాం. వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, బలహీనలు అవ్వటం తప్పే. కానీ మనం శృతి మించి మాట్లాడితే మన తప్పైద్ది. కానీ అతను ఏం చేసుకోవాలా? అది పెంటను ఎంచుకోవాలి. అప్పుడు పెంట జోలు పారు. అంటే ధనికుడి జోలు ఎవరు వస్తున్నారంటే ఇవన్నీ పోయినా ఈ శక్తులు వెంటబడుతున్నాయి. ఎందుకు? అతను ధనికుడు గనక. ఆ దొంగ శక్తులు వెంటబడుతున్నాయి. అంటే ఏంటి? ధనికుడు వెంటే పడతారు దొంగలు, కానీ లేనోడు వెంట, దరిద్రుడు వెంట దొంగలు పడరు. ఆల్రెడీ దొంగోడు దరిద్రుడు, వాడి దరిద్రం ఉన్నంతకాలం ఉన్నాం. ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మామో, ఎప్పుడైతే ప్రభు పవిత్ర జీవితానికి ఇష్టపడ్డామో, ఎప్పుడైతే ప్రభువులో ఎదగాలనుకుంటామో, నీకు నాకు ప్రతిరోజు మనల్ని వెంబడించేవాళ్ళు, మన వెంటబడేవాళ్ళు ఉంటారు. ఎవరు? సాతాను, అపవాది. అంటే మింగడు. ఎందుకు? మనం దేవుని చూసుకుంటూ వెళ్తున్నాం గనక. ఎందుకన్నాడు ఆ మాట? విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు. అంటే దాన్ని కొనసాగించేది ఎవరు? వెళ్ళిపోవాలంటే మనం కొనసాగించి యేసు వైపు చూస్తుంటే దాని అర్థం మనం చేయకపోతే ఏమైంది? మన చుట్టూ మళ్ళీ మూగుతాయి. మనం గతం కంటే పాపం చేస్తాం అప్పటికి ఎక్కువ. ఈ పునరుద్ధాన శక్తిని కోరుకోకపోతే, రక్షణ కోసం రక్తం కోరుకున్నాం, మనసు కదిలి హృదయం మారిపోయింది, ఆత్మరక్షణ పొందింది, అంతటితో సంతోషించే కుదరదు. ఆ సంతోషం, స్థిరమైన సంతోషం, 5 అనుభవాలు మనలో ఉండాలంటే మనం ఏ శక్తిని కోరాలి? పునరుద్ధాన శక్తిని. ఆ పునరుద్ధాన శక్తి మనకు దక్కాలి, మనలో ఉండాలి. మనం కంటిన్యూగా ముందుకెళ్ళిపోవాలంటే మనకేది దూరం అవ్వాలి? అది రక్షణ పొందిన వారికి వెంటబడే పాపం కూడా ఏమవ్వాలి? దూరం అవ్వాలి. అంటే పెంటతో సమానంగా ఎంచుకున్నాడంటే ఏంది అసలు? ఒక్కోసారి లాభంగా ఉంటాయి, ఉండయా? అది కూడా చూడండి పైన ఫిలిప్పీ రాసిన పత్రికలో 6వ వచనం 7వ వచనం చదవండి. ఒక్కోసారి ఆ పాపం కూడా లాభంగా ఉంటుంది, దాన్ని కూడా తొక్కిపెట్టాడు. ఆ పాపం కూడా నష్టంగా పెట్టుకొని ఏం చేశాడు? పెంటతో అంటున్నాడు. ఆ మాట ఎంత దేవుని దగ్గర అయ్యే మాట అది. వారికి పునరుద్ధాన శక్తి వచ్చింది. 7వ వచనం చదవండి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. నష్టంగా ఎంచుకోవడం కాదు, ఇంక దేనికి ఎంచుకున్నాడంట? పెంటతో సమానం అన్నాడు. ఈ మాటలు అంటే ఎవరన్నా ఏంటి ఊరుకుంటారా? నీ బంధువో, హిందువో, అన్యుడో ఒక కార్యానికి రమ్మన్నారు, నాకు ఇది పెంటయ్యా అన్నావు, ఊరుకుంటారు వాళ్ళు? రెచ్చిపోరా? రెచ్చిపోతారు. అప్పుడు ఏం చేస్తావు? తలంచుకుంటావు. అప్పుడు ఏమైనట్టు? పునరుద్ధాన శక్తి రాదు, నీతిహీనులమైపోతాం, ఆనందహీనులమైపోతాం. ఆనందం కూడా ఉండదు, మనకి ఉండదు. ఆరాధన రాదు సరిగా. కొంతమంది అంటారు నేను ఆరాధన చేయలేకపోతున్నాను, ప్రార్థన ఎందుకంటే అనుకుంటున్నారు. ఎక్కడో మనం తేడా పడుతున్నాం. ఒకళ్ళు విమర్శించడం కోసం కాదు, ఒకళ్ళు మనకు చెప్పేది కాదు. ఇది ఫ్రీగా ఉండలేం. మళ్ళీ దేవునితో వాక్యం చదవలేం, ప్రార్థన చేసుకోలేం, మనతో మనకు ఆయనతో సంభాషణ మనం పెట్టుకోం, ఆయన పెట్టనేమో మనం. అందుకే కూడిలు కూడా మనం హాజరుగాం. ఇటీవల స్త్రీల కూడి గురించి చెప్తుంది సేవకురాలు. స్త్రీల కూడికి స్త్రీలు రావట్లేదంట. ఏ కూడికి? ఇక్కడ నుంచి పురుషులను పంపిద్దాం కొంతమందిని. స్త్రీలు రానిళ్ళల్లో మీ పురుషులు రండి అని పెడదామా? ప్రకటన చేద్దామా? అడగండి పురుషులు, అమ్మ స్త్రీల కూడికి వెళ్తున్నావా అని అడగండి. నేను వెంటలేదంటే నేను పురుషుడినే కానీ స్త్రీగా వెళ్ళను, నీ గుణపాఠం కోసం నేను వెళ్తున్నాను ఏమంటారు చూడు అసలు ఒకసారి. మీరు ఎక్కడ ఉన్నానో ఫోన్ చేయండి, స్త్రీల కూడికి అన్నారు కదా పోతున్నావా అని అడగండి. మేము పోలేదు ఈ వారం అంటే మీరు పోయిండి. అట్టయితే ఆడవాళ్ళని పొమ్మంటలా నేను. దేవుని కార్యం పో అంటం కోసం నువ్వు పోవు. చూడు కొంతమంది రావట్లేదండి. ఎందుకు చెప్పండి? వాళ్ళు ఏ శక్తి లేదు, పునరుద్ధాన శక్తి లేదు, కోరరు. ఆల్రెడీ వాళ్ళు ఏమయ్యారు తెలిసిన? పునరుద్ధాన శక్తి కోరినా రావట్లా. నేను ఎందుకు కోరట్లేదన్నా? చాలా కోరానన్నా, చాలా కోరావా? అయితే అంటాడు దేవుడు, పాపానికి దూరంగా నా శక్తిని ఇస్తానంటాడు. ఎంత చక్కగా మాట్లాడాడు. పునరుద్ధానం ఎరగాలని అంటే పొందుకోవాలని సమస్తాన్ని దేనికి ఎంచుకున్నాడు? దాని అర్థము మనం విశ్వాసాన్ని పెంటగించుకుంటామేమో, సేవకులను పెంటగించుకుంటామేమో. ఎంతమంది ఉన్నారో
నాకు అసలు మాట్లాడితే నాకు ఇష్టం లేదు, అసలు ఏదో వచ్చి కూర్చో, నాకు అసలు ఇష్టం లేదు వీళ్ళ పక్కన కూర్చోవాలంటే. అయ్యో, నీకు పునరుద్ధాన శక్తి వచ్చిద్దా పాపం చేస్తే? పెంటను ఊడ్చేయాలి కానీ మనుషుల్ని మనం ఓడ్చకూడదు. అది ఇంకా పాపానికి పాపం కట్టుకున్నట్టు. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఇట్లా ఎంతమంది అవాస పాలైపోతున్నారు. వచ్చి కూడా ఎంతమంది అలాంటి పెట్టుకొని పాపం కలిగి పునరుద్ధాన శక్తి నాకు వచ్చింది లేదు, రాలేదు కనుక ఉన్న నీతి ఏమవుతుంది? రాని వారికి అలా తరిగిపోతుంది, పాపానికి లోబడిన వారికి కనపడకుండా పాపానికి దాసులై లోపలికి వచ్చి కూర్చొని కూడా నెలల తరబడి వారాల తరబడి ప్రతి కూడికి వచ్చి కూడా పాపం పోగొట్టుకోక, అట్లానే పునరుద్ధాన శక్తి లేక లేకే దీన్ని బట్టి ఉందని భ్రమపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీకు తెలుసా? భ్రమపడే ఆత్మ కూడా ఉంటుంది అన్నమాట. ఏ ఆత్మ ఉంటుంది? భ్రమపరిచే ఆత్మ ఉంటుంది. ఏమని? నాకు నేను మంచి సేవకుణ్ణి, నా అలాంటి వాళ్ళు ఎక్కడ జిల్లాలో లేడు, రాష్ట్రం లోకంలో లేనారన్నాను. అదేం ఆత్మ? బైబిల్లో లేదు అసలు ఆ మాట. పెద్ద దైవజనుడు ప్రవక్త ఏలియానే మాట్లాడాడు. ఏమన్నాడు? ఒక పొరపాటు అందుకన్నాడే మరి, ఏలియా కూడా మన వంటి ప్రవక్త అని అన్నాడే, మనుషుడని. బహుశా ఏమన్నాడు? నేను ఒక్కడనే ఉన్నాను అన్నారు. దేవుడు తనకున్న అతిశయాన్ని వంచాడు అక్కడ. ఒకసారి చూశాడు, రెండుసార్లు చూశాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇజ్రాయేలీలు నీ ప్రవక్తలు ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు అన్నాడు. దేవుడు అన్నాడు, బయలుకు ముద్దులేని వాళ్ళు అంటే బయలు విగ్రహ సంబంధమైన వాటి టచ్ అయిన వాళ్ళు నాకు ఇంకా శేషము పెట్టుకున్నా నేను. ఎంతమందిని? 7,000 మంది అన్నాడు ఏలియాతోటి. అంత దైవజనుడు, అగ్ని ఆకాశం దించినవాడు. ఆయనకి ఎవరు తెలియలా ఈయనొక్కడ కాకుండా ఎంతమంది ఉన్నారని? 7,000 మంది ఉన్నారు ఏలియా అన్నాడు. సింపుల్ చెప్పాడు అంతే, కొట్లా తెట్ల ఏలియా అని. నీకు ఏలియా తలెత్తుతాడా? చూడు, అదొక పాపం చేశాడు ఆయన అక్కడ. ఏమని? దేవుడేనో ఉన్నట్టు చెప్తుంటే బయటికి రిలీజ్ అయిన తర్వాత దేవుడి నుంచి స్వరం, దేవుడి స్వరం రాకముందే పదే స్వరం మాట్లాడుతున్నాడు. అంటే నేను ఒక్కడినంటే మిగతా వాళ్ళు లేని అన్నట్టు లేరు అంతే కదా. నేను ఒక్కడిన అంటే దాని అర్థం ఏంటి? లేరు. దేవుడు ఏమన్నాడు? ఉన్నారు అన్నాడు. ఇప్పుడు దేవుడు మాట కరెక్టా, ఏలియా మాట కరెక్టా? తెలియక మాట్లాడినా తప్పే, తెలిసి మాట్లాడినా తప్పే. కానీ ఆ తప్పులో ఉండకూడదని దేవుడు ఏం చేశాడు? తెలియపరిచాడు. కానీ కొంతమంది భ్రమ తెలుసా? నేను మంచి భక్తురాలు, నేను మంచి భక్తుడిని. ఏనాటికి ఆ మాట నేనుగా నువ్వు అనుకోకూడదు మనం. ఎందుకు? నేను తెలుసు అనుకునేవాడికి దేవుడు ఏం చేయడు? తెలియపరచడు, తెలుసుకోలేడు. పౌలు అన్నాడు తన పత్రికలో, తెలుసుకోవాలనుకున్నవాడు చాలా తెలుసుకుంటాడు. నాకు భయం వేసిద్ది ఇక్కడ రావాలంటే, పులిపేట పరిచర్య అంటే. అర్థమైందా? చాలా భయం వేసిద్ది. ఏం చెప్పాలంటే నువ్వు చెబుతావు కన్నా, నేనెందుకు చెబుతాను? పిచ్చి మాటలు అయ్యి చెబుతారా? చెప్పరు. దేవునికి మనం సమీపంగా ఉంటే, మన పాపం పోగొట్టుకుంటే, ఇదేదన్నా రక్షించబడలేదు నువ్వు అంటారు. లేనిపోయింది, పక్కా రక్షించబడ్డాను అంటే ఏంటి? నీకు దినదినం పళ్ళు రుద్దుకోవా? నువ్వు స్నానం చేయవా? మురికి ఉంటుంది ఒంటికి. తెలుసా? ఈ మట్టి అయ్యే, మశానం అయ్యే ఈ ఒంటికే ఇంత ఉంటే శుభ్రం. ధనికులమైన అంటే పవిత్రంగా దేవుడి ద్వారా చేయబడిన మనల్ని వెంటాడే శక్తులు ఉంటాయి. నన్ను ఎక్కువ వెంటాడుతాయి. మీకు తెలిసిందకి నువ్వు వాళ్ళని మారుతావా, వీళ్ళని మారుతావా, నువ్వు మందిరానికి రా అంటావా, ఆగిన వాళ్ళని రమ్మంటావా, కూర్చున్న వాళ్ళు బలంగా ఉండమంటావా, నీ సంగతి చెప్తా అని. మీకు తెలుసా? నన్ను వెంబడించే శక్తులు అనేకం ఉంటాయి. మీకంటే ఎక్కువ శక్తులు నన్ను వెంబడిస్తుంటాయి. అంటే మీకంటే బలహీనుని ఎక్కువ నేను. మీకు తెలియదేమో ఇంతకీ. నేను అవుటాడ చెవటల్లా, నేను మీకు చెప్పలేను. అంత వేద పడుతుంటా నేను. మరి ఎట్లా పులిపెట్టెక్కాలా? ఎట్లా మాట్లాడాలా? పిలిచింది ఎవరు? నువ్వు వాగ్దానం పట్టుకుంటా, నూతన పరచమంట. ఎందుకు? ఎన్నెన్నో శోధనలు వస్తుంటాయి. ఇటు అన్ని 4 మాలు కమ్మేస్తుంటాయి. ఎందుకు? ముందు వీడి మీద ఇస్తే ఒకటి జనాలకు చెప్పకుండా ఉంటాడు. కానీ ప్రభు కరుణాహస్తం ఉంది. ఆ శక్తిని కోరుకోవాలంటే ఏం చేయాలి? ఉన్న అభ్యంతరాలు, ఆటంకాలు, శోధనలన్నీ తీసేసుకుంటూ నెట్టేసుకుంటూ వస్తే నిలబెట్టేది ఇక్కడ దేవుడు. నువ్వైనా అంతే, నీ పనులైనా అంతే. పునరుద్ధాన శక్తి ఉన్నప్పుడు మనం ఎట్టుంటాం? ఆత్మీయంగా ఉంటాం, ప్రభు కొరకు సాగిలు పడతాం, దైవత్వాన్ని ఇతరులకు చూపిస్తాం. పునరుద్ధాన శక్తి లేకపోతే మన లోకం కన్నా అసంట. ఎక్కడుంది ఈ విషయం? దీనికి సంబంధించి 1 కొరింథీ 15వ అధ్యాయం చూడండి ఒకసారి. 1 కొరింథీ 15వ అధ్యాయం
ప్రజలకు అర్థం కావట్లేదు అనేక సార్లు, ప్రపంచంలో సంఘాలకు అర్థం కావట్లేదు. పునరుద్ధాన శక్తి ఉంటే మనం పాపానికి దూరమైన మనం ఇంకా పాపానికి దూరం అవుతాం. అసలు పునరుద్ధాన శక్తి రావాలంటే పాపానికి ఎడం కావాలని కోరిక కలిగి ఉండాలి, పాపం తీసివేసుకునే తలంపులు రావాలి. 1 కొరింథీ ఎన్నో అధ్యాయం 15. ఇప్పుడు మనం చదవాల్సింది 19వ వచనం చదవండి. పునరుద్ధాన శక్తి లేనోళ్ళు వీళ్ళు. చదవండి. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైనడలా మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. అమ్మో, సంఘం అంతటికంటే సంఘం దౌర్భాగ్యం కాదు అసలు. అది సంఘంలో మనుషులు బలహీనతలు చెప్తాడు దేవుడు. ఆ ఉదకంతో మళ్ళా నూతనంగా మనం ఉండాలని. మనుషులందరికంటే అంటే సంఘంలో ఉన్నవాళ్ళ లేదా ప్రపంచంలో వాళ్ళందరా? ఇక సంఘం లేదు, లోకం లేదు. మనుషులందరికంటే దౌర్భాగ్యులు ఎవరు? ఈ జీవిత కాలం మట్టుకే ప్రభువుని బలంగా పట్టుకుంటా నేను. నాకు ఉద్యోగం కోసం, చదువు కోసం, పిల్లల కోసం, పొలాల కోసం, ఆస్తుల కోసం ఈ థాట్ కనుక వచ్చి నేను ఏళ్తుందంటే మాత్రం నేను చెప్పను ఇదే. నీకు తెలియదు నా సంగతి. నేను కూడా ఇలా ఆలోచించి కానీ అసలు నేను సేవకు వచ్చింది నాకు అసలు ముందేంది? దేవుడికి అసలేది నాకు వస్తే తెలుసా మీకు? రక్త సంబంధులు కూడా వస్తాయి తెలుసా మీకు? పిల్లలకన్నా ఏమని చేయండి అంటున్నారు. ఏం చేయాలంటే పిల్లలకంటే ఏం చేయాలంట అంటే దాని అర్థం ఏంది? ముందు మాట పూర్తి చేయండి. మీకెటు ఒక మేనమామ ఫోన్ చేసి మాట్లాడతా గౌరవించినట్టే మాట్లాడతారు. ఆ పిల్లల సంగతి అన్న కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. గౌరవంలో ఒక మాట అది. పిల్లలకన్నా జాగ్రత్త చేసుకోవాలంట. ఏం జాగ్రత్త చేయాలని దాని అర్థం? పరలోకంలో జాగ్రత్త చేసుకోమంటున్నారు వాళ్ళు అనిలు. భూలోకంలో సంగతి అన్నారా? అంటే ప్రభువుకి జాగ్రత్త తెలియదా? తెలుసు. అంటే వాళ్ళు జాగ్రత్త ఏంది? ప్రభు చెప్పేది కాదు. రెండు ఒకటే. దేవుడు చెప్పిన భూలోకంలో వాళ్ళు చెప్పిన. కానీ వాళ్ళు ఎందుకు అంటున్నారు? దేవుని కించపరిచి. తెలియదు వాళ్ళకు. దేవుని బిడ్డని కించపరిచి తెలియకుండానే మీ బతుకులు అట్టు అయిపోయినాయిలే. ఏం బతుకులు? నీకు వైద్యం డబ్బులు లేవు, నీ భార్యకు ఉద్యోగం డబ్బులు లేవు, నీ పిల్లలకన్నా నువ్వు వాళ్ళకన్నా కొంచెం సంపాదించిపోయినా మీరు. ఇట్లా విశ్వాసులు ఎంతమంది ఉన్నారు, సేవకులు ఎంతమంది ఉన్నారు. ఏమని చెప్పండి? సేవలు ఏమన్నా వెనకెత్తే బాగుంటుంది, ముందు కూడా వేసుకోవాలి బాగుంటుంది. ఇంకా వెనకేసేది రాను రాను ముందు కూడా పడుద్ది. ప్రభు ఏదైనా చేయగలడు. ఆమె పెళ్ళిలో ఆరాధన చేసింది కదా, బాగా గుర్తుండిపోయింది. ఏదైనా ప్రభు చేయగలడు. చేయడా? చేస్తాడా? ఆయన రోషం కోసం చేస్తాడు, భౌతికంగా కూడా. ఆయన చూసుకుంటాడు తన బిడ్డలనంటే ఆయనకు రోషం కాదా? రోషం కాదు. కానీ వాళ్ళు మనుషులే, చంపడు. ప్రేమ. జాగ్రత్త. పాపం కోసం అరువులు దాశామంటే మనం పాపం చేసినట్టు. అంటే ఏంది? విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం అనేసార్లు మనకు అర్థం కాక ప్రభు రక్తంలో కడగబడ్డా కదా. ఏంటంటే దైవ పునరుద్ధాన శక్తి ఆవరించక. ఎందుకు ఆవరించలా? పాపాన్ని రోజు రోజు జయించక. రక్తంతో కడిగి మన జన్మకర్మ దోషాన్ని ప్రభు జయించాడు. ఇక బాధ్యత ఎవరికి ఇచ్చాడు? ఇక దినదిన ఎవరు జయించాలా? ఏమన్నాడు? నీ సిలువ నువ్వు ఎత్తుకొని నన్ను ఏం చేయాలా? వెంబడించాలి. అది నా సిలువ కాదు, నీకంటూ ఒక బుడ్డ సిలువ ఇచ్చా. నా సిలువ నువ్వు మైలాని. నీ పాపపు బదులు నా సిలువ వేసుకున్నది నీ పాపానికి. ఇక నువ్వు వేసుకోవాల్సిందేంటి? ప్రతి ఇచ్చను ఏం చేసుకోవాలి? ప్రతి తుచ్చమైన ఇచ్చను సిలువ. అంటే పెంట అనుకుంటూ పోవాలి. మనుషులను పెంటాను మాకు తెలివితేటలు లేకుండా వాళ్ళు చేసే పనులు పెంటానా అనుకో, వాళ్ళు నీ జోలే రారు, నేను అసలు బలగరచరు, మందిరానికి కూడా రారు. అట్లా కాదు, అది నీకు తెలుసు. ఏం చేయాలి? దాన్ని ఊడ్చి పడేయాలి. ప్రతి నిత్యం పాపానికి ఒక భార్య అయినా, భర్త అయినా, కొడుకైనా, కూతురైనా నీ చూపు ద్వారా, మాట ద్వారా, ఏ యొక్క శరీరంలో ఒక అలికిడి ద్వారా కూడా ఏం చేయాలా? దాన్ని సిలివేసేసేయాలి, తీసేసుకోవాలి. మనలో మనం సిలివేసుకుంటే అది పోయింది. అర్థమైందా? ఒక్కొక్కరు చూడు, 2-3 పిల్లలు ఉంటారు. ఒక్కడిని కొడతాడు తండ్రి, మామూలుగా కొట్టాడు. మిగతా పిల్లలు ఏమవుతారు? సర్దుకొని లైన్లో నిలబడి ఇంటికి వచ్చి అన్నం తినడానికి పుస్తకం పడుకొని చదువుకుంటారు. ఎందుకు? ఈయన్ని కొడితే వాళ్ళు ఏదో ఉంది మొరపాట్లు, అంతేనా? చెడుచాటుకి ఎందుకు వెళ్ళారు? తప్పుండి వెళ్ళారు. నాకెందుకు లీగోవాలని చెప్పేసి సైలెంట్గా ఉంటారు. అట్లానే మనం వద్దనుకుంటే అపవాది క్రియలు ఏమవుతాయి? సర్దుకోవడం కాదు, కాల్చిపడతాయి అన్నమాట. జాగ్రత్తగా ఉండాలి. మనం వాటిని కోరుకుంటుంటే శక్తి ఆడి నుంచి వచ్చింది. దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యంలో నిలకడ ఆడొచ్చింది. ఇంకా ఉండదు. అంటారు నిన్ను. పౌలేమన్నాడు?
ఎట్టున్నాడంట ప్రజలకు చూడండి ఒకసారి. పునరుద్ధాన శక్తి కోరుకున్నవాళ్ళు, పాపాన్ని తీసేసుకున్నవాళ్ళు, పాపాన్ని నెట్టివేసుకునేవాళ్ళు, వాళ్ళకి ఆ శక్తి వచ్చింది. అది గుర్తులు. దినదినం ప్రభువులు ఎదుగుతుంటారు వాళ్ళు. ఒక్కసారి అపోస్తలుల కార్యములు 20 గమనించండి. 24వ అధ్యాయం చదవండి. 24కు రండి. 24 5వ వచనం. పునరుద్ధాన శక్తి ఉన్న వాళ్ళు ఎట్లుంటారో కూడా చూడండి ఒకసారి. పాపం తీసేసుకునే వాళ్ళకి వచ్చేది ఆ శక్తి అని అంటున్నాను కదా. 24వ అధ్యాయము 5వ వచనం చదవండి. అపోస్తలుల కార్యం. ఈ మనుషుడు పేడ వంటి వాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడును, నజరేయుల మతభేదములకు నాయకుడనై ఉన్నట్టు మేము కనుగొంటిమి. ఎట్ట మొదలుపెట్టారు? వాళ్ళు ఏదో నీతిమంతులైనడికి నీతి పోయినోడుగు లాగే. నీతి వాడకలేదు, దైవనీతి, స్థిరమైన నీతి కలిగినోడు. ఎందుకంటే నీతి లేని వాళ్ళతోటి కలవనటువంటి పవిత్రమైన వాడు. వాళ్ళతో ఉంటే లాభమే, వాళ్ళతో ఉంటే కలిసి ఉంటే బాగా. ఒకప్పుడు పరిసర తెగ చెందినవాడు, నిష్ణాతుడు, వాళ్ళకలాంటోడే, డిమాండ్ చేసినోడే. కానీ ఏమయ్యాడు? ఎప్పుడైతే డివైడ్ అయ్యాడు, ఎప్పుడైతే ప్రభు దర్శనంలోకి వచ్చాడో, ఎప్పుడైతే ఆ సమస్తాన్ని నాకు ఇదొద్దు ఇది పెంట అనుకున్నాడు, వదిలించుకున్నాడు, పునరుద్ధాన శక్తి ప్రభావం ఉంది కనుకనే నిలబడగలిగినాడు. వాళ్ళ మాటలు తట్టుకున్నాడు. ఏమన్నారు వాళ్ళు? వాళ్ళ కలిస్తే మాట అంటారా? ఏమంటే వాళ్ళు ఏమంటున్నారు? ఈ మనుషుడు పేడ వంటి వాడును, భూలోకం ముందున్న సకలమైన యూదులను కలమును తగులు పెడతాడు. పేడాకారం అంటారు చూడు మన భాషలో. నాకు వస్తుంటాయి, నీకు కూడా వచ్చినప్పుడన్నా వచ్చినాయా? పోయిన వారం ఆరాధన అయిపోయింది, ఇంటికి వెళ్ళంగానే పోయిన వారం ఆరాధన అయిపోయింది. దొంగ పాస్టర్ అన్నాడు, చెవులు కనపడింది. దొంగ పాస్టర్ జాన్ వెక్టర్. ఏ పాస్టర్? మంచిది. రక్త సంబంధంలోకి వస్తుంటే ఎవరు? దొంగ పాస్టర్. దేవుని స్తోత్రం. ఎందుకు? పాపానికి నేనంటే ఏంటి? ఇష్టం లేదు. అది నేను పాపాన్ని కోరుకుంటే ఆ మాట రాకుండా ఏం చేయాలని కొంచెం బాయ్ చెయ్యి హ్యాండ్ మన ఇద్దరం ఒకటే. ఇక ఆ మాట అనమాకు. ఇక అటు రాకూడదు. నువ్వు మారు మనసు పొందు, లోపల రా, ఇది నీతో కలుగుతా. మారుతావు నువ్వు అంటే పాపం చేసి మార్చుకోవాలి జనాల్ని, అంతేనా? ఎన్ని స్వరాలు వినపడిన స్వరాలు. కళ సేవకుడు వల్ల తగువులు వచ్చింది. ఇంతకీ ఏటి వల్ల? సేవకుడు వల్ల వచ్చినాయా? సేవకుడు అంతా దేవుడి బిడ్డ అయితే వస్తాయా? దేవుడి బిడ్డ అంటే తగువ పెట్టగా తగు వచ్చేస్తుందా? అంటే నువ్వు అంత తగులకు మారేవాడివా? నువ్వైతే కలహానికి ముందుంటావా? నేను ఇన్ని పెట్టబడి నేను కలహపడ్డాను కాదు. విశ్వాసకి ఎందుకు కలహం వస్తుంది? కుటుంబాలు ఎందుకు కలహాలు వస్తాయి? మనుషులు చేస్తే కాదు. నీకు అది ఇష్టపడ్డావు, నువ్వు బెండ్ అయ్యావు, నీ కలహం ఉంది నీకు, అందుకే నువ్వు ఎడమయ్యావు. అంతకు మించి ఏమీ లేదు. చూసావా? జాగ్రత్త. పాపం అదొకటి కనుక పాపం వెంబడించిద్ది రక్షణ పొందిన వారిని. అది నాకు దూరం చేయి చీ అనుకోవాలి. ప్రవక్త అంటున్నాడు, మిక్కిలి మంచి అంజూరపు పండ్ల గంప మంచిగా కనపడాలి. మిక్కిలి జబ్బుగల పండ్ల గంప జబ్బుగా కనపడాలి. మనకేమవుతున్నాయి? మంచిదల్లా ఏమవుతుంది? ఇప్పుడు రాను చెడ్డదైపోతుంది. చెడ్డదేమవుతుంది? అది మంచిది అది తెలుసా నీకు? మంచి గంప ఏమవుతుంది? ఎందుకని? తేడా పడిపోతుంది. పాపమేనా బాగుంది, పవిత్రతను ఈసరించుకుంటున్నాం. లోక స్నేహమేమో చాలా హ్యాపీ, చాలా పండగ, చాలా ఆహభావాలు చేసి అప్పుడు ఆలింగనం అయిపోవడమే. అదే పవిత్ర సంఘ సహవాసం అయితే చూచున్నట్టుగా, ముట్టినట్టుగా, అంటున్నట్టుగా ఏమవుతుంది అక్కడ? నువ్వు పాపాన్ని స్నేహిస్తున్నావు, పాపం దగ్గర నిలిచావు, పాపంతో కాలం గడుపుతున్నావు. కనుకనే ఆ శక్తి కోరినా కానీ రాదు. అడుగు ఈ పూట, ఈ టైంలో. నీ పునరుద్ధాన శక్తి ఇచ్చి నేను కాపాడుకోవాలి. నీకు లెక్క చెప్పాలి. నేను లెక్క అడుగుతాడు రేపు. ఉంది 2 కొరింథీ 5:10 ఉంది. అవి మంచివైన చెడ్డవైన దేహంతో చేసిన ప్రతి క్రియ, ప్రతి పనికి ఆయన సింహాసనం ఎదుట ఏముంది? తీర్పు ఉంది. లెక్క అడుగుతాడని ఉంది. ఎందుకంటే నా బిడ్డవు కదా, నా సొత్తువు కదా, ఎందుకు అలా ఉన్నావు, ఎందుకు ఇలా ఉన్నావు, ఎందుకు పోగొట్టుకున్నావు అంటాడు. ఏం చేయాలి అప్పుడు? నిలబడాలి. ఏం అర్థం కాకపోతే ఎందుకట్లా ఉండాలి? ప్రభు దగ్గర నమ్మకం ఉండాలి. అంటే మనం బతికినంతకాలం కూడా పాపాన్ని మనం కాల్ చేసుకుంటూ, పాప తలంపులు, పాప ఉద్దేశాలు, పాప ఇచ్చలు. పౌలు అందుకు అట్లా బతకగలిగాడు తెలుసా? అప్పుడు పునరుద్ధాన శక్తి కోరుకుంటూ వచ్చింది.
పాపాన్ని వద్దనుకునే వారికే పునరుద్ధాన శక్తి గుర్తుపెట్టుకోండి. అది ఇవన్నీ చేస్తే అట్టుకుదిరిదిలే, ఇది చేయాలి అది చేయాలి అట్టిట్టుకోవాలని ఆ శక్తి రాదు. ఈ 5 ఆశీర్వాదం నీలో స్థిరంగా నిలవదు. ఎంతమంది ఉన్నారు అట్లా ప్రపంచంలో సంఘాలు? నీతికి దూరమైన వాళ్ళు, సంతోషం దూరమైన వాళ్ళు, సహవాసం దూరమైన వాళ్ళు, దేవుని సంఘ సహవాసం. ఎందుకన్నా తెలిసిన బైబిల్ పట్టుకో చూడు, చదివిని పొద్దుటి నుంచి ఇప్పుడు దాకా ఒక్కటే గుర్తు, పునరుద్ధాన శక్తి నాకు కావాలంటే దేవుని దూరం చేసుకోవాలి, పాపం దూరం చేసుకోవాలి. లేకపోతే పాపం మేలుబడి చేసిందంటే మళ్ళా గతంలో కన్నా ఎక్కువ చేస్తాం పాపం. నిజం, బైబిల్లో ఉంది. మత్తయి సువార్తలో దెయ్యం ఒక ఇంట్లో ఉంది, ఆ ఇల్లు శుభ్రం చేసి దెయ్యాన్ని వెళ్ళగొట్టేసరికి తర్వాత కొద్ది రోజుల తర్వాత దెయ్యం మళ్ళీ వచ్చింది. అసలు చూద్దాం, నేను వదిలిపెట్టిన ఇల్లు ఎట్లా ఉందని చూద్దాం. బయటికి లోపలికి వెళ్ళే ధైర్యం కూడా దెయ్యానికి లేదు. చూసేసరికి ఎట్లా ఉంది, నేనున్నప్పుడే అంతకుముందు అంత చంద్రవందరగా ఉంది, నన్ను వెళ్ళగొట్టాక ఎట్లా ఉంది చూస్తే అబ్బా భలే ఉంది నాకు ఇప్పుడు, ఎట్లా ఉంది, ఎవ్వరు లేరు, ఖాళీగా ఉంది అని మళ్ళా పోయింది. వెళ్ళిపోయి మళ్ళీ తనతో పాటు 7 దెయ్యాలు తీసుకొచ్చింది. బైబిల్లో ఉన్నమాట నేను చెప్తున్నా. 1 ప్లస్ ఎన్ని 7. ఈ పెద్ద దెయ్యం, చిన్న పిల్ల దెయ్యాలు, మొత్తం ఎన్ని దెయ్యాలు? 8 దెయ్యాలు ఇంట్లోకి టీవీతో లోపలికి. ఒకప్పుడు ఇల్లు శుభ్రంగా లేదు, ఇల్లు అమర్చి ఖాళీగా ఉండేసరికి 1కి 7, 8 దెయ్యాలు వచ్చినాయి. ఎందుకని రావాలి? శుభ్రంగా ఉంది కానీ అమర్చి పెట్టుందా కానీ దాంట్లో ఏమీ లేదు, నివాసం లేదు. చూడండి, జనం ఇళ్లలో పేకాట్లాడుతుంటారు, జనం ఇళ్లలో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, తప్పుడు పనులు ఉంటే ఆ ప్రాంతానికి రారు. అంటే లోపల కడగబడిన హృదయమే కానీ లోపల ఏం లేదు. ఇది ఈ అనుభవాలకు దూరం, వాక్యం లేదు, ప్రార్థన లేదు, ఆరాధన లేదు, సహవాసం లేదు, సువార్త లేదు, ఏమి లేనప్పుడు లోపలికి ఎన్ని వస్తాయి? ఇంకా సాతానుకు అవకాశం. దీన్ని బట్టి మనం పాపానికి ఏమవ్వాలి? గుర్తుపెట్టుకో, ఆ పునరుద్ధాన శక్తితో నిలబడతాం. ఆ పునరుద్ధాన శక్తి ఉన్నప్పుడు 5 అనుభవాలు మనం నిలిచిపోతాయి. ఇది 1. రెండోది, పునరుద్ధాన శక్తి ఎవరికి వస్తుంది? మొదట ఎవరికి వచ్చిందన్నా? పాపము వద్దనుకున్న వారికి. చూడు పౌలు ఎంత రోషంగా మాట్లాడాడు. ఎవరేమనుకుంటే నాకేం కాదు, నేను ముందు పాపాన్ని జయించాలి కదా, పాపంపై నాకు అధికారం, పాపం నా మీద పాపానికి అధికారం లేదు, ప్రభు ఎప్పుడు చెప్పాడు, నేను ఎందుకు తెచ్చుకోవాలి మళ్ళీ వాటిని? అంత రోషం కలిగినాడు. పేడ వంటి వాడన్నా ఏమన్నా కానీ ఇంకా చూడంటాడు, మురికి వంటి వాడంట. ఎంత ఘోరము. పెంట వంటి వాడ, ఇంకెంత ఘోరం మాటలు. అయినా కానీ నేను పాపానికి ఎందుకు అవన్నీ నేనంటే అక్కసాటికి నేను వాటిని వద్దంటున్నాను, వాటితో కలిసిపోతే అయినా నన్ను ఆ మాటలు అట్లా చేయకూడదు. మనం పాపానికి అడంగుంటే పునరుద్ధాన శక్తి వచ్చింది. ఈ పునరుద్ధాన బలం మృతుల్లో నుంచి కలగాలని నేను దాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు. ఉంటున్నాం అట్లా. అక్క చెల్లి తమ్ముడు వాళ్ళు వీళ్ళు విగ్రహాలు అటు ఇటు పిలుస్తుంటారు. ఏం చేస్తున్నావు? వాక్యం చెప్పమంటావా, ఏమైనా చెప్పమంటావా? సోది చెప్పమంటావా? సోది చెప్పేవాళ్ళు ఉంటారు, గది చెప్పేవాళ్ళు ఉంటారు, డబ్బులు తీసుకొని. మోసం అది. అట్ట చేయను, నేను చేయకూడదు. ఎంత ఘోరమో అది నిజం ఒకటి తెలియదు, మూఢనమ్మకాలు ఉంటాయేమో. మరి దానిలో చెబుతున్నాడు ఇంటి దగ్గర తనంట ఎవరో గద్దె దించుకున్నా తెలిసిన, అదిగో ఆ అబ్బాయి బండి తీశాడు, ఆ గద్దె చెప్పించుకున్న మాటిని ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి డబ్బులు అన్నారంట. బండి దొంగతనం నువ్వే చేసావని. చేయలేదనుకో, నేను చేయలేదంటే లేదో మేము గద్దె అడిగాం నీ పేరే వచ్చింది. వీళ్ళ గోళ్ళతో పోకుండా ఇంకొకళ్ళకి పెడతారు. అర్థమవుతుంది? దాని సోది కాదు, ఇక్కడ కాదు. బైబిల్ వాక్యం నీ క్షేమం నా క్షేమం కోసం. అర్థమవుతుందా? ఈ కాలానికి ప్రభు నిన్ను ఇంకా దీవించాలి, హెచ్చించాలని మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒక్కటే బైబిల్ సారం. పునరుద్ధాన శక్తిని కోరుకో, సాక్ష్యం ఉంటుంది, నిలబడతావు దేవుళ్ళు. అది కోరుకోవాలి, రావాలంటే పాపానికి మనం దూరం అవ్వాలి. రెండో చూడండి, పునరుద్ధాన శక్తి మనకి ఎట్లా వస్తుంది? అపోస్తలుల కార్యం తర్వాత అదే ఫిలిప్పీ పత్రిక ఇప్పుడు 4వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4. ముగించడానికి ముందుగా ఈ 2 మాటలు కూడా చూసి ముగిద్దాం. ఫిలిప్పు క్షమించండి, 2వ అధ్యాయమే. ఫిలిప్పీ 2:27 వచనం చదవండి. 27. నిజముగా అతడు రోగి చావునకు సిద్ధమై ఉండెను, కానీ దేవుడు అతనిని కనికరించెను. అతని మాత్రమే గాక నాకు దుఃఖం మీద దుఃఖం కలగకుండుటకై నన్నును కనికరించెను. ఎవరితను? పౌలు ఇతని గురించి ఎంతగా సాక్ష్యం చెప్తున్నాడంటే 25 చదవండి. 25 త్వరగా. మరియు నా సహోదరుడును
జత పనివాడును, నా తోడు యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించువాడునైనా ఎఫ్రొదీతును మీ యుద్ధకు పంపుటకు అగత్యమని అనుకుంటుని మీ దగ్గరికి వెంటనే పంపించాలా. ఎవరతను? ఎఫ్రొదీతు. చావుకు సిద్ధంగా ఉన్నాడు. ఏం చేస్తానంటున్నాడు? నేను కష్టపడతాను అంటున్నాడు. చావుకు సిద్ధంగా ఉన్న వ్యక్తి పరిచయం చేస్తున్నాడంటే శ్రమ పడ్డట్ట పడినట్ట, కష్టపడ్డట్ట పడినట్ట. మనకు సుఖం ఉంటేనే కష్టపడతాం. మీరు ఆలోచించండి ఒక్కసారి. మనకు లాభం ఉంటేనే కష్టపడతాం, మన అనుకుంటేనే కష్టపడతాం, నా తరపు అనుకుంటేనే కష్టపడతాం. నీకు అర్థమైందా? కష్టపడతాం ఎట్లా? మనకు లాభం ఉంటే, మనకు సుఖంలో ఉంటే, మన అనుకుంటే. ఏది ఉన్నా ఏది లేకపోయినా, లాభం ఉన్నా నష్టం ఉన్నా బాధ ఉన్నా నీ తరపు వాళ్ళ తరపు అని కాదు, దేవుని పనిలో కష్టపడేదే పునరుద్ధాన శక్తి రావడానికి కారణమైంది. పునరుద్ధాన శక్తిని బట్టే కదా కష్టపడేది, వాస్తవమే. కానీ కష్టపడాలని మనస్సాక్షి రావాలి. ఊరినే పునరుద్ధాన శక్తి వచ్చి పని చేయలేవు నువ్వు, నేను చేయలేము. పునరుద్ధాన శక్తి నాకు కావాలని అన్నప్పుడే ఒకటి పాపానికి దూరం చేయటట్టు ఉండాలి. పునరుద్ధాన శక్తి నాకు కావాలి ప్రభు అన్నప్పుడే శ్రమ పట్టడానికి ఇష్టపడే వారంగా ఉండాలి. మనం పునరుద్ధాన శక్తిని అడుగుతాం పెదాలతోటి కాదు. అడిగి సార్థకం చేసుకుంటావా? చేసుకుంటావు. నువ్వు ఆలోచించు, చేసుకో. పునరుద్ధాన శక్తి ఎందుకు అడుగుతావు అసలు నువ్వు? బస్సు ప్రయాణం కోసమా? లేకపోతే ఉన్న ఆరోగ్యం ఇంకెక్కువ రావాలనే ఎందుకు అడుగుతావు? కష్టపడటానికి, కష్టపడే స్వభావం ఉన్న వాళ్ళకి పునరుద్ధాన శక్తి వచ్చింది. ఎందుకు? ఆ శక్తితో దేవుని కార్యాలకు వాళ్ళు పూనుకుంటారు. చావుకు సిద్ధమై ఎంతకైనా చెప్పాలా ఈయన గురించి పౌలు? చెప్పాలా? కొంతమంది ఎవరి గురించి చెబుతారు? డబ్బున్నోళ్ళు, ధనికులు, ఓపికన్నోళ్ళు, సామర్థ్యం ఉన్నోళ్ళు, ఈ బాహాటంగా చూస్తారు. అది ఓకే, దేవుడు వాడుకుంటాడు. దాంతోపాటు ఏంది ఇది? చావడానికి సిద్ధంగా ఉన్నాడు. మా దగ్గరికి వచ్చి ఏం చేస్తాడు? మా ఊరు వచ్చి ఏం చేస్తాడు? ఆ ఊరు పోయి ఏం చేస్తాడు? ఇటు పంపిస్తే ఏం చేస్తాడు అనగాడు. ఒకసారి రావులాపురం పంపిస్తే ఇద్దరు బ్రదర్స్ని, ఇప్పుడు అందరూ ఆల్ టు జెడ్, ఏ టు జెడ్ కాదు, ఏ టు జెడ్, ఆల్ టు జెడ్ పనివాళ్లే. ఓపిక నిలబడాలే కానీ, ఎవరు కృపాసమంతి నిలబడాలే కానీ ఓపిక చాలా పని ఉందన్నమాట. ఎప్పటి నుంచో ఉంది, చాలా పని ఉంది. నిలబడాలే కానీ అంతే. ఇక్కడ అందరికి పని ఉంది. రక్షణ పొందితే చాలు, వీళ్ళు కూడా పనే, అందరికి పని ఉంది. ఒకసారి రావులాపురం పంపించా ఇద్దరు బ్రదర్స్ని. ఒక ఆయనకేమో అట్ట చదవచ్చు, ఒక ఆయనకేమో చదువు లేదు. ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు చదువు లేని వాళ్ళ వెళ్ళింది. ఇప్పుడు ఆ మందిరంలో కూడా లేదా? బాగా వినండి, అట్లాంటి పని ఎప్పుడు చేయమాకండి ఎవరు. స్వస్థత కోసం మందిరం కాకుండా వేరే మందిరం వెళ్తాం, స్వస్థత కోసం. ఇందా చదివామేమి మనం 1 అధ్యాయంలో. ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించిన వారమైతే మనుషులందరికంటే దౌర్భాగ్యం. మరి నేను విమర్శించట్లామని స్వస్థత కోసం వెళ్ళింది. మన కొన్నేళ్ళు చెప్పాడు ఏంటంటే సంగతి. మన బ్రదర్స్ని అడిగిస్తున్నాం, వెళ్తాం ప్రభు ప్రేరేపిస్తే. అడావుడి పడనం, కంగారు పడనం, లేట్ చేయడానికి లేదు. మళ్ళా ఏంది సంగతి అంటే చెబుతున్నారు. పంపించినాడు భలే చక్కగా వాడబడ్డాడు, నాకు బాగుంది ఆ మాట. ఏం చెప్పామన్నాను. ఏంటంటే అన్నా మరి రమ్మను. సరే వెళ్తే వెళ్ళాం. ఇక ఎప్పుడైతే అటు పట్టిందో ముఖం, రోగం కుదిరిందంట. ఏం కుదిరింది? ఆత్మీయ పరిచయలో రోగం కుదరలేదు, బయట కుదిరిందంటే ఏంటి అర్థం? మీరు ఆలోచించండి. ఏంటి అర్థం? ఆత్మలు రక్షించే దేవునికి రోగం తగ్గించడం తెలుసు. ఆత్మీయ అనుభవాలు లేకుండా రోగం తగ్గిందంటే ఏంటి ఆ ప్రభావం అనేది? భ్రమపరచు ఆత్మ, దెయ్యపు ఆత్మ. నేను చెప్పట్లేదు, మీకు చెబుతున్నా. మీరు జాగ్రత్తగా తేడా పడకుండా ఉంటాను. ఎట్లా నేను అనుకుంటున్నా ఇక్కడుండి. ఇప్పుడు ఎట్లుంటుందంటే అట్లాంటి వాళ్ళకి అనుకుంటున్నా, విమర్శించట్లా, కనపడ్డామంటే చాలు ఎటు చూస్తారు. దేవుడు కాదు కానీ మీరే నన్ను పాడు చేశారు అన్నట్టుగా. అదే స్నేహితులను చూస్తే, ఇంట్లో వాళ్ళని చూస్తే ఏమే అనగానే అంటారు. ఇప్పుడు ఎటు చూస్తారు తెలిసిన మందిరం అన్నోళ్ళు, వాళ్ళు చర్చికి వెళ్తుంది. మళ్ళీ ఏం ఎటు చూస్తారు? నేను రానని కోప్పడుతుందంట. నేను అడుగుతున్నాను, కోప్పడదు ఎట్లా? నేను చెప్పాను రానని, మళ్ళీ వచ్చి అడుగుతున్నారు వీళ్ళు. నా దగ్గరికి వస్తున్నారు పద్దాక. ఎందుకు ఆ బెట్టు ఎందుకు? అసలు ఏమైనా ఉందా అంటే పూర్తి గ్రహింపు పోయిన వాళ్ళు ఏం చేయలేరు ఇక వాళ్ళు. కానీ దేవుడే వాళ్ళని పట్టుకొని రావటం ఆయనకే అది
సామర్థ్యత. కానీ మనం అక్కడ శోధించబడకూడదు. ఏం చేయాలా? పలకరించాలి. ఓహో, ఈ రేంజి తేడా ఉంది, ఈ లెక్క తేడా ఉందని ఆత్మలో మనకు గ్రహింపు ఉంటుంది ఆ శక్తి ఉన్న వాళ్ళకి. మరి ఏం చెప్పావు, ఏం సంగతి అంటేను అన్నాడంట. కలుపుకునే మాట ఏమని, సర్లే రోగానికి ఇటు వెళ్ళావు కదా, కొన్ని చెప్పాడు. మరి రక్షణ పొందాలి కదా, మీ పిల్లలు అందరూ బాగుండాలి కదా, మరి ఆత్మలు రక్షణ పొందడానికి రాకుండా మాకు వస్తూ ఉండన్నా అంట. ఎట్టుందా మాట? సైతాన్ని సిగ్గుపరిచిన మాట. రోగానికి పోయావు కదా, దేనికి? తను తెలిపిన మాట, దేవుడిచ్చిన మాట. ఆత్మ రక్షణ పొందాలి కనుక మందిరానికి రా. ఒకనాడు ఇంటే మనసు పెట్టి ఆమెకు అర్థమైద్ది. ఏంటి ఏంది కదా, పరలోకానికి పోవటానికైతే రెడీ, నువ్వు రా. స్వస్థత కోసం అయితే ఎంతమంది తెలియని వాళ్ళు ఉన్నారు అట్లా లోకంలో పడి పోతున్నారు. అది కాదు, ఒకటే దేవుని కోసం కష్టపడే స్వభావం ఉండాలి. రోగం ఉన్నా, బాధ ఉన్నా, కష్టం ఉన్నా, ఏదున్నా కానీ. అటు చెప్పుకుంటూ పోతే సంవత్సరంలో 365 రోజుల్లో ఎన్ని ఆబ్సెంట్లు పెట్టాలో బెరాకాలో నేను, ఎన్ని ఊళ్ళో ఆబ్సెంట్లు పెట్టాలో, ఎన్ని దైవ సేవకుల కూడికలు, జిల్లా దైవ సేవకుల కూడికలు నేను పోకుండా ఆగిపోవాలి. తెలుసా? ఆగిపోవాలి నేను అన్నిటికీ, అనేకమైన విషయాలు అన్నిటికీ కాకపోయినా. ఎందుకు? నాకు ఈరోజు ఇది బాగాల, నాకు ఈరోజు ఇది బాగాలేదు, నేను వెళ్ళలేను, నేను చేయలేను అంటే సంఘం కాముగా ఉండవచ్చు. ఎవరు కాముగా ఉండరు? నష్టపోతాం. చెడు పునరుద్ధానపు శక్తిని కోరుకునే వాళ్ళు కష్టపడే స్వభావం కలిగి ఉంటారు. వాళ్ళల్లో పనిచేస్తుందంటే శక్తి ఒక్కటే గుర్తు, వాళ్ళు కష్టపడతారు. దేవుని పని అంటే కష్టపడతారు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళలో ఆ శక్తి లేదంటే ఏదో అంటున్నారు కానీ కష్టపడేవాళ్ళు కాదంటే అడగమంటే అడుగుతారు, కష్టపడేవాడు చెయ్యా అని. లోపల మనసులో లేకుండా అడిగితే ఎట్లుంటుంది? మనం అంటాం ఎవరన్నా, తిను 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 తిను, లోపల లేదు తినమని. లోపల లేకుండా లోపల పెట్టి తిను 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 ఎవరు తింటారు? తింటారా? తినరు. ఇంకా తినలేదని మళ్ళీ ఒక కేసు, తినపోతే ఒక కేసు, తినలేను వద్దు అంటే మరి ఇంకో కేసు, 2 కేసులు. భలే విశ్వాసులు, భలే విచిత్రంగా ఉంటారు జనం. అది కాదు. చూడు, చావుకు సిద్ధంగా ఉండి ఎట్లా రాగలిగాడు అసలు? అదే శక్తి అంటారు చెప్పండి మీరు? పునరుద్ధానపు శక్తి. ఇక చచ్చిపోతాడనుకునే టైంలో నాకు బాగుంది, ఇప్పుడు అతను బాగుండేసరికి నాకు కూడా బాగుంది. ఎందుకు? అట్లాంటి వాడిని చూస్తే సాక్ష్యం, భలే సంతోషం చెప్తున్నాడు పౌలు. మనకుందా కష్టపడే స్వభావం? కష్టపడే స్వభావము పని చేయించిద్ది. ఎందుకు? ఆ పునరుద్ధాన శక్తి వచ్చి. ఆ స్వభావం లేదనుకో చేయలేం. కష్టపడే స్వభావం ఉంది. తిమోతన ఢిల్లీలో ఉన్నాడు, వినుకొండలో ఉంటా, తర్ఫీదులో ఉన్నాం. నేను సేవకురాలు, వాళ్ళ 3 పిల్లలు నడిపెట్టిపోయారు. ఇక నాకు అప్పుడు ప్లేట్లు తగ్గటం, కొత్తగా రోగాలు వచ్చినాయి. నాకు బ్లడ్ టెస్ట్ చేయలేదు, లాక్కుపోతా, బాధపడతా, పమిడి పడిపో అన్నాడు. సర్లే అన్న. మధ్యలో మళ్ళీ ఫోన్ చేసి నేను పోనంటే పోనంటున్నా. నా బాధను బట్టి నేను పోనంటే పోనంటున్నా. నేను పోలేను, ఆదివారం పోలేను అంటున్నా. పోలేవు కాదు, పో అంటున్నాడు. నేను పోను అంటున్నాను. అప్పుడు దేవుడు అన్నాడు, తిమోతన్న, నీ శక్తిని ఖాళీ చేసి ప్రభు పునరుద్ధాన శక్తిని పోస్తున్నాడు, ఆయన శక్తిని పోస్తున్నాడు అన్నాడు. ఆ మాట నాకు ఇప్పుడు గుర్తు అన్నమాట. నెక్స్ట్ సండే ఇక పోతున్నా. పోయేటప్పుడు ఓపిక లేదు. బస్సులో కూర్చొని మంపుగా మైకింగ్ ఉండి ఒక చోట దిగాల్సి వచ్చి సెంటర్లో దిగే వెళ్ళిపోయి, మళ్ళా చూడండి అట్టుంటే ఎట్టుంటుందో, మళ్ళీ నడకెక్కువ, మళ్ళా వచ్చేసాను. నా శక్తి లేదు అక్కడ, దైవశక్తి ఫిల్ అవుతుందన్నమాట. మళ్ళీ ఏం జరిగింది? మళ్ళీ ఎవరో వాళ్ళు టిఫిన్ తీసుకొచ్చి పెట్టారు. నాకు తినబుద్ధిగాక తీసుకెళ్ళి అక్కడ పెట్టాలా, పైన పెట్టాలా? ఆ పట్ల మూలలు ఉంటే, ఇలాంటి పట్ల ఉండే అనుకో, పట్ల కింద తీసుకెళ్ళి పెట్టా. నేను తికటమాకట అవుతున్నా. మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు? ఆ బ్రదర్ వస్తాడు, పట్ల వేసేసి ఆయన, నా ఆలోచన అట్ట అనిపించింది, ఓపిక లేక. అదిగో పట్ల వేసి అనుకొచ్చాడుగా, ఇతనికి వాక్యం చెప్పమంది ఆయనన్నా, లేకపోతే తిమోతన్న నాయన్న అంటే ఎంత శోధన ఆలోచించండి. వెళ్ళి మళ్ళీ ఏం చేశాను? మళ్ళీ పులిపేట దగ్గర పడుకున్నా, ముందు వెళ్ళాలి. మళ్ళీ బయటకు వచ్చి కుర్చీలో కూర్చుంటా, ఏదేదో చేస్తున్నా. నేను అద్భుతంగా వాడుకున్నాడు ఆ రోజు. మొదలుపెట్టిన దగ్గర నుంచి ముగించి నేను చెప్పగలను, అది పునరుద్ధాన శక్తి. కష్టపడే స్వభావం మనకు ఉండాలి. కష్టపడేటోడు చెయ్యంటే రాదు, అది ఆ స్వభావం మనకు ఉండాలి. తర్వాత మళ్ళీ అయిపోయింది, మళ్ళీ బస్ ఎక్కా, మళ్ళీ ఏలబడతా వచ్చాను సీఎం వినుకొండ. ఇక మళ్ళా రోగం, మళ్ళా పట్టం ఎక్కడ. నేను గమనించగలను అనమాట. అట్లా ఒకటి కాదు,
అనేకం చెప్పగలను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సేవలో. పునరుద్ధాన శక్తి ఎట్లుంటుందంటే, మనం బలహీనంగా ఉన్నా కానీ మందిరాలకు వస్తాం, మనం వీక్గా ఉన్నా కానీ ఆరాధన చేస్తాం, నైట్ నిద్రలు కాసినా కానీ దేవుని కాసుకొని ఉంటాం మనం. అది కష్టపడే స్వభావం. ఆ పునరుద్ధాన శక్తే ఎపఫ్రోదితు నడిపించిందనమాట. నడిపించింది. ఈ రెండో విషయం అంటే శ్రమపడే స్వభావం మనలో ఉండాలి. అప్పుడే మనం పునరుద్ధాన శక్తి మనకు వచ్చింది. లేకపోతే నేను నా వల్ల కాలేదు, రాత్రి రాలేకపోయాను, పొద్దున్న రాలేకపోయాను, అదిగో వారం క్రితం రాలేకపోయాను, నేను బెస్ట్ ఫస్ట్ ఇట్ట అంటానికి లేదు. ఇక లేదు. ఇప్పుడు దాకా ఫస్ట్ బెస్ట్, ఇక కొంచెం నలిగాను లేదు. నీకు పునరుద్ధాన శక్తి ఎట్లుంటుందంటే నీ బలాన్ని ఆధారం చేసుకొని ఉండదు. మూడోది చూద్దాం. పునరుద్ధాన శక్తి ఎవరికి? ఈ శక్తిని బట్టే సాక్ష్యం ఉంటుంది. మూడోది ఎవరికి పునరుద్ధాన శక్తి? మూడో విషయం ఇప్పుడు 2 తిమోతి 4వ అధ్యాయానికి రండి. 2 తిమోతి 4వ అధ్యాయం. 2 తిమోతి 4వ అధ్యాయంలో మనందరం కలిసి 7వ వచనం చదవాలి. చదవండి 7వ వచనం. తీశారు అందరూ? తీనోళ్ళు కూడా తీయండి త్వరగా. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని. ముందు 2 ఉండాలంటే చివరిది ఉంటే అని ముందుండేది. మంచి పోరాటం పోరాడాలన్నా, అప్పచెప్పిన పని కడముట్టించాలన్నా ఏముండాలి? విశ్వాసం ఉండాలి. కొంతమంది పరుగు మొదలు పెడతారు, మధ్యలో ఆగిపోతారు. రొప్పు వచ్చింది అంటారు. దేనికి రొప్పు వచ్చింది? నెట్టారు ఎవరన్నా? దేవుడు నెట్టడు. మంచి పోరాటం మిస్ అవుతావు విశ్వాసం లేకపోతే. మంచి పోరాటం పోయిద్ది. కొంతకాలం, కొన్ని వారం లేకపోయినా సంఘంలో నీకున్నటువంటి అనుభవాన్ని దూరం చేసుకుంటావు అంతే. నా పరుగు ఏం చేశాను? కడముట్టించుతిని. ఎప్పుడు? ఆ మంచి పోరాటం ఇష్టపడి చేసేటప్పుడు పరుగు కడముట్టించడం అంటే నిస్పృహను మేదేసుకోరు, గొణుగు మేదేసుకోరు, సణుగు మేదేసుకోరు. నీ వలన నాకు జరిగింది అని ఎప్పుడు ఎవరి గురించి ఏమి చెప్పరు. అలా చెప్పాలంటే చాలా ఉండయి. పౌలుకి ఎన్నుండయి? చాలా ఉండయి. చెప్పమంటారా? కానీ అది కొండింగా ఉండదు, తన అనుభవంగా చెప్తాడు. చూడండి ఒకసారి. అలా చెప్పి అది కొండమైతే, సణుగైతే అంత సేవ చేసేవాడు కాదు, అంత విశ్వాసం కాపాడుకునేవాడు కాదు. 2 కొరింథీ చూడండి ఒకసారి. 2 కొరింథీకి రండి. అన్ని బాధల్లో కూడా కాపాడుకున్నాడు. మనకన్నీ లేవు. విశ్వాసం కాపాడుకోవాలనుకున్న వాళ్ళకి పునరుద్ధాన శక్తి. విశ్వాసం కాపాడుకోకపోతే పునరుద్ధాన శక్తి రాదు. చూడండి, అంత పని చేశాడు. 2 కొరింథీలో మనందరం కలిసి 12వ అధ్యాయం 11 చూడండి. ఇవన్నీ కొండాలుగా చెప్పలా. చూడండి, ఇవి ఎన్ని ఉండయి. మరి విశ్వాసం ఎట్లా కాపాడుకున్నాడు? చూడు, అది కోరిక ఉండాలి. నాలో విశ్వాసం, నేను ఉండాలి ప్రభు కోసం. అప్పుడే శక్తి వస్తుంది, అప్పుడే సాక్ష్యం, అప్పటికీ ఆనందం ప్రభుకి. 11లో మనందరం కలిసి 24 నుంచి చదవండి మీరు. యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో, తర్వాత ఒకసారి రాళ్లతో కొట్టబడి, 3 సార్లు ఓడబగిలి శ్రమపడ్డాడు. ఒక రాత్రి మగళ్ళు ఏమయ్యాడు? సముద్రంలో గడిపాడు. అనేక పర్యాయములు, అమ్మా అయినండి, ప్రయాణములలోను, నదులలోనైనా ఆపదలలోను, దొంగల వల్లంట ఆపదలు, నా స్వజనులు సొంత జనమేనంట, వాళ్ళ కూడా ఆపదలే. తర్వాత అనుజనులు, వీళ్ళు ఊరుకుంటాను, వాళ్ళు ఊరుకుంటున్నారా? అనుజనులు ఊరుకోవట్లేని ఆపదలు వాళ్ళ వల్ల. ఇంకా పట్టణంలో ఏమన్నా క్లాసుకుంటారా? వాళ్ళ వల్ల ఆపదలు. తర్వాత అరణ్యంలో ఆపదలు, తర్వాత సముద్రముల ఆపదలు. అమ్మో, ఇది పెద్ద డేంజరు. ఇదేంది? ఇది కపట సహోదరులు. అంటే ఏంటి? బాగున్నావా రా విజయ్, బాగున్నావా? బాగుండు. చూస్తారా నీ సంగతి? బాగుండు. ఎట్ట బాగుండదు. ఏంది ఇది? ఇదా? పైకి ఒకటి లోపల ఒకటి కపటం అంటే తెలుసా? ఇది ప్రమాదం. వీళ్ళ వల్ల కూడా అసలు మానసిక కృంగుదల కదా, ఆపదలు. ఇంకా తర్వాత ప్రయాసముతోనూ, కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసాలు. అమ్మో, ఎందుకు పని పాటలేదు, మళ్ళీ ఉపవాసాలు కూడా ఇన్ని దాంట్లేనికి.
ఉపవాసం కూడా ఉండాలా? ఆకలి తప్పుకుంటే ఉపవాసమే కదా? కాదు, ఉపవాసం పెడతాం. తర్వాత చలితోను, అంటే దుప్పట్లు కూడా లేదు కప్పుకోవడానికి, ఆ, దిగంబర ఉంటిని. ఇంకా నువ్వు చెప్పవలసినవి మన నిద్ర వచ్చేది టైం అయిద్దంట మనమైతే. తర్వాత ఇవైనోగాక సంగములన్నిటిని గూర్చి చింత కలదు, ఈ భారం దినదినమును నాకు కలుగుచు. విశ్వాసాన్ని బట్టి అన్ని ఉండగానే నాకు సంఘాల గురించి చింత కలదు, నాకు భారం కలదు. ఎందుకు? ఒక వ్యక్తికి ఇన్ని వచ్చినాయే, మనకు ఒక్కొక్కటి వచ్చింది. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మనం వస్తామా? ఇన్ని వచ్చినోడు ఒక్కడు ఏం చేస్తున్నాడు? ఉంది కదా హెబ్రీ 12 ఇందా చెప్పానే, విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించు. అసలు ఏడుంది మనకి ఇప్పుడు అంటామా? మేము ఎప్పుడు హైటెక్, బీటెక్, ఎల్టెక్, బీటెక్, ఇంకో టెక్ అంటామా? ఏంటి? ఎన్ని టెక్కులు ఉన్నా కానీ అర్థం చేసుకోండి, విశ్వాసం లేకపోతే చాలా నష్టం వచ్చింది మన జీవితానికి. విశ్వాసం కాపాడుకుంటుని అంటే ఏంటి దాని అర్థం? విశ్వాసానికి కూడా ఇరుకులు వస్తాయి, కష్టాలు వస్తాయి. మరి ఇన్ని బాధల్లో విశ్వాసం కాపాడుకున్నాడా లేదా? ఎవరైతే ఏ పరిస్థితులైతే తను బాధ పెట్టినాయో, ఎవరినన్నా ఏమన్నా అన్నాడా? దూషించాడా? అంటే అసలు అంత విశ్వాసం గలవాడు అంటాడా? అసలు ఆ మాట చెప్పుకుంటాడేమని? విశ్వాసం కాపాడుకుంటుంది. మనమేమైనా అందరి మీద అనేవాళ్ళని అంటాం, తిట్టేవాళ్ళని తిడతాం, కొట్టేవాళ్ళని తిడతాం, అసలు అనుమానం వచ్చినా పక్కకు పోతుంటాం. మళ్ళీ ఏమంటాం చివరికి వచ్చేసరికి? నా విశ్వాసమును కాపాడుకొని 2025 నుంచి 26 ప్రవేశపెట్టబడ్డా నేను. అబ్బో, విశ్వాసం కాపాడబట్టా. పౌల్లా చెబుతావా అంటాడు. ఇప్పుడు ఏం చేయాలా? నాకు ఇలాంటి విషయాలు చదవాలంటే భయం వేసింది. ఏం మాట అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడు? నా విశ్వాసం కాపాడుకుంటుని అంటున్నాడు. అమ్మో, కాపాడుకుంటాడా? కాపాడుకోవచ్చా? ఎందుకు కాపాడుకోకూడదు? దేవుని నమ్మితే కాపాడుకుంటావు. నమ్మిన దేవుడిని ఎట్ట కాపాడుకోవాలి? పదే 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 నమ్మాలి. అంతేగాని ఏదో బాధ వచ్చి, ఏదో శ్రమ వచ్చి, ఏదో నిందొచ్చి, నిజం కొట్టడం నిజమే. ఏంటి అసలు దెబ్బలు బెత్తాలతో కొడతామేంది? ఏమన్నా అసలు ఉందా? వాళ్ళు భక్తులు, మామూలు భక్తులు కాదు. మనకేమన్నా ఎవరన్నా అనంగానే ఏమైద్ది? ఏమి దేవుడు అనంగానే ఏమైద్ది? మనకు విశ్వాసం అవుతుంది. అరే పెద్ద బాధలు కాదు. మేఘం వచ్చిందే కానీ వర్షం రాలా, ఇంకా వర్షంతో బట్టలు తడవలా, ఇంకా వడగళ్ళ వాన అయితే ఇంకేమన్నా ఉందా? మనం వడగళ్ళ వాన నిలబెడితే ఎట్టుంటాం? మనం ఎట్టుంటాం? చచ్చిపోతానంటాం. ఎంత పెద్ద బాధలు ఆయనకు. ఎట్లా ఉన్నాడు? విశ్వాసం. అంత నమ్మిన దేవుడిని నమ్ముకున్నాడు. నమ్ముకున్న ఆయన ఇంకా నమ్ముతున్నాడు, ఇంకా నమ్ముతున్నాడు. పదే 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 ప్రభు నమ్ముకుంటున్నాడు. ఇక అంతే ఆయన. ఎందుకు వాళ్ళు అంత ఆత్మీయులయ్యారు? చూడు, అన్నీ జరుగుతున్నా విశ్వాసం కాపాడుకునే వారికే ఏమైద్ది? కాపాడాలనుకున్న వారికే పునరుద్ధాన శక్తి. అందరికి ఇవ్వడో, అందరికి రాదు. వచ్చిద్దా? ఇప్పుడు చిల్లర కొట్టుకెళ్ళి లేదా సూపర్ మార్కెట్కి వెళ్ళి అదివు ఇదివు అదివు ఇదివు అన్నావు. ఒక లాట్ వేసుకొని బయటకు వచ్చావు. బయటికి వెళ్తే కుదరదు, బయట చూపించంటారు వాళ్ళు. ఏంది? కొన్నది రసీదు అన్నీ ఉంటాయి ఇక్కడ. మరి ఏముంటాయి అనుకున్న? దొంగడా అంటారు. అవునా కదా? లోపలికి వెళ్ళి డబ్బులు ఉంటేనే పోవాలి, కొనుక్కోవాలి, తీసుకొచ్చుకోవాలి. అందరూ ఏదో దాంట్లో వేసుకొస్తున్నారు, నెట్టుకొని మనం కూడా నెట్టుకొద్దామంటే కుదరదు. అంటే ఏముండాలి? కొనేది ఉండాలి. మరి మనకేముండాలి? అంత బరువు, అంత పునరుద్ధాన శక్తి ఉండాలి. ఏముండాలి? విశ్వాసం ఉండాలి. సాతాను విశ్వాసాన్ని దొంగిలించాలని చూస్తుంటాడు. దేవుడి మీద మెయిన్ గురి పెడతాడు. దేవుడి మీద తప్పులు చూపిస్తాడు. తప్పు లేని దేవుడి మీద విశ్వాసాన్ని కోల్పోలేప్పుడు అవాదం. ఇది నిజమా? దేవుడు చెప్పని మాట చెప్పాడు, అబద్ధమైన మాట చెప్పాడు. ఈ తోటల చెట్ల ఫలాలు తినకుంటే చచ్చిపోతారని చెప్పాడా? ఈనాడు ఎంతమందికి ఎన్ని కాకుండా చేస్తున్నాడు సాతానుడు. కారణం మనమే, మనం ఇచ్చిన అవకాశమే. అపవాదికి ఏమీ వద్దన్నాడు దేవుడు. చోటిస్తే మనం చెడిపోతాం, ఇంకొకరు చెడగొడతాం. తృప్తిగా సంఘాల్లో ఉండలేకపోతున్నారు, కలుసుకోలేకపోతున్నారు, ఆనందంగా ఉండలేకపోతున్నారు, సమాధానంగా ఉండలేకపోతున్నారు. ఎవరికి వాళ్ళు అనుకుంటూ ప్రభువా సంఘంలో సమాధానం లేదయ్యా అంటున్నారంటే ఏందనుకుంటున్నా? అంత భ్రమపడుతున్నారంటే తెలిసిన. కష్టపడే వాళ్ళని గుర్తుపెట్టుకోలేకపోతున్నారు. అహర్నిశలు పనిచేసే వాళ్ళు ఎవరు తెలియపోతున్నారంటే ఏంది? కళ్ళుండి గుడ్డోళ్ళంటే మనమే. ఎందుకు వాళ్ళని ప్రేమించలేకపోతున్నారు, ఆదరించలేకపోతున్నారు? కళ్ళుండి గుడ్డోళ్ళం అంటే మనమే. ఎందుకంటే సరైన విశ్వాసం మీద మన నిఘా లేదు. విశ్వాసం మీద కొడతాడు దెబ్బ సాతానుడు. ఏమైంది? విశ్వాసం శత్రువులు చేసేస్తారు. ఎందుకు? శత్రువు రూట్లోకి వెళ్ళిపోతున్నప్పుడు విశ్వాసులు ఎడ కనబడతారు? శత్రువులు కనబడతారు. ఇక మా సంఘం సరే పెద్ద శత్రువు, పెద్ద దొంగ ఎవరంటే
సేవకుడు. గజ్జి దొంగ ఎవరంటే ఈ దొంగలు చేస్తున్నాడు, అసలు ఒరిజినల్ మేము భక్తులం. అయ్యో, అది కాదు. ఎందుకు కొట్టాలి ఆయన్ని? ఈయనేమనుకుని కొడుతున్నారు వాళ్ళు? అంత దెబ్బలు అవసరమా? ఎందుకు అంత అవమానంగా చూశారు ఆయన్ని చెప్పండి? కనుక మనకిచ్చిన సామర్థ్యాలు వచ్చే ఇబ్బందులు ఇరుకుల్లో మనం ముందుకెళ్ళి దేవుని కార్యాల కోసం ఇష్టపడి ముందుకు రావాలి, నిలబడాలంటే పునరుద్ధాన శక్తి కోరుకోవాలి. ఆ శక్తిని మనలో ఉంటే ఐదంతల దేవుడి యొక్క ఆ యొక్క స్థిరమైనటువంటి ఇవిని మనం దక్కించుకుంటాం. ముగించబోయే ముందు ఇప్పుడు మీరు చెప్పండి, నేను వింటాను. పునరుద్ధాన శక్తి మనకు వస్తేనే మనం పరలోకం, భూమి మీద సాక్ష్యం. పునరుద్ధాన శక్తి లేకపోతే ఏం లేదు, ఉపయోగం లేదు. కనుక పునరుద్ధాన శక్తి మనలో ఉండాలి, సాక్షులంగా ఉండాలి. ప్రభు దగ్గర పోవాలంటే ఏం కోరుకోవాలి మనం? ఏం వద్దనుకోవాలి? పాపం అంటే ఎప్పటికప్పుడు చీచి అనుకోవాలి మనం, లేకపోతే అంత తేలిగ్గా దేవుని శక్తి రావటం. రెండవది, పునరుద్ధాన శక్తి మనం నడవాలంటే, సాక్ష్యంగా బతకాలంటే మనం కష్టపడే స్వభావం మనకుండి మనం అడగాలి ప్రభుని పునరుద్ధాన శక్తి. మనకు ఆ కష్టం వేసి ఇష్టం లేక అది కష్టమై, కష్టపడే స్వభావం కష్టమై, ప్రభువా నువ్వు అన్నీ చేస్తావు, శూన్యులు ఏం చేసావు? సృష్టిని చేసావు, ఇకంతా నువ్వు చేసుకుంటా పో, నేను కూర్చుంటా. అబ్బా, ఇస్తాడు శక్తిని. ఆ శక్తి ఎందుకు? ఆయన పని కోసమే కదా. కనుక రెండోది, పునరుద్ధాన శక్తి ఎవరికంటే కష్టపడే స్వభావం గల వాళ్ళకి. మూడోది, పునరుద్ధాన శక్తి ఎవరికి? విశ్వాసం కాపాడుకునే వారికి. ఈ రెండు ఉన్నాయి, అడిగావు, మంచిదే. మొదటి రెండు, పాపం దూరం చేసుకుంటున్నావు, కష్టపడుతున్నావు. మూడో దానికి ముంచుకొచ్చిందన్నావు అంటే ఏంది? ఏం దేవుళ్ళు అన్నావు, తుస్సవుతి. మొదటి కూడా ఎప్పుడు అనకూడదు, ఎప్పుడు దేవుడిని మనము అంటానికి సాహసించకూడదు. అనొచ్చా? మనం ఆయనకి ఇచ్చామా? మన రక్తం పంచుకొని వచ్చాడు భూమి మీదకి ఆయన, మరీ రక్తం పంచుకొని వచ్చాడా? ఎవరు ఆయనకి ఏం పెట్టలేదు అప్పగింతలు. ఆయన స్వరక్తం ఇచ్చని బైబిల్లో ఉంది. కొంత తెలియక మరీ రక్తం అన్నారంట. తప్పు ఎప్పుడు వాడకూడదు ఆ మాట. కరెక్ట్గా ఉంది. సామెతలు 20:28 ఏముంది? తన స్వరక్తం ఇచ్చి. ఏడ నుంచి వచ్చింది భూమి మీద రక్తం? ఏదైనా కలిగించగలడు ఆయన. రక్తమాంసాలు ఏడ నుంచి వచ్చింది? విశ్వాసం. ఏమవుతున్నా కానీ దేవుడంటే ప్రేమ. ఆయన ఆరాధిస్తూ ఉంటే, బైబిల్ చదువుతూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన మీద విశ్వాసం పెరిగిద్ది. వినుట వలన ఏం కలిగిద్ది? విశ్వాసం. మనం పదే వాక్యం వినాలి, చదువుతున్నప్పుడు కూడా మనం వినాలి, చెప్తున్నా వినాలి. అప్పుడు వినే కొద్ది ఏమైంది? దేవుని మాటల మీద మనకు నమ్మకం ఎక్కువైపోయింది. అప్పుడు మనం ఏదవుతున్నా కానీ ఉంటే ఉంటాం, పోతే ప్రభు దగ్గరికి పోతాం. ఏ అనుభవంలో కొన్ని తీసుకెళ్తాడో వెళ్ళాలి. అందుకే ఒక్కొక్కసారి నువ్వు శోధించబడుతున్నప్పుడు క్షమాపణ కోరుకోవాలి. ప్రభువా, పునరుద్ధాన శక్తిని పొందే అంత విశ్వాసం నాకు రావట్లేదయ్యా, విశ్వాసం నుంచి పునరుద్ధాన శక్తిని పోయినాను. కనుక ఈ 3 అనుభవాలు మనం ఇష్టపడితే పునరుద్ధాన శక్తి, అప్పుడే మనం దేవుని సాక్షులుగా ఉంటాం. కళ్ళు మూసుకోండి, ఒకసారి పరీక్ష ఇది. అది ఏ ఒక్కరి కోసం కాదు, ఆత్మ సంగములతో చెప్తున్న మాట చెవిగలవాడు అంటే పర్సనల్, ఏ ఒక్కళ్ళకి వ్యక్తిగతం. ఇది అందరం ఉన్నాం ఇక్కడ, నాతో సహా అందరం. దేవుడికి పక్షపాతం లేదు. దేవుడు మాట్లాడాడంటే నా పునరుద్ధాన శక్తి ఇద్దామనుకుంటున్నాను, నేను లెగవటమే కాదు, నేను మీకు ఇచ్చిన ఇవులు మీరు కాపాడుకోవాలంటే పునరుద్ధాన శక్తి మీరు కూడా కోరాలంటున్నాడు. ఆ పునరుద్ధాన శక్తి రావాలంటే ఇదిగో మీరు ఎలా ఉండాలంటున్నాడు. 3 అనుభవాలు మనం సంతరించుకోవాలి. తప్పకుండా పాపానికి ఎప్పటికప్పుడు దూరం అవ్వాలి, కష్టపడే స్వభావం ఉండాలి. మూడోదిగా ఎట్లుండాలి? విశ్వాసం కాపాడుకోవాలి, పోగొట్టుకోకూడదు. దేవుని మీద నమ్మకం కలిగి ఉండాలి బలంగా. అప్పుడే పునరుద్ధాన శక్తి అంటున్నాడు. పరీక్ష చేసుకుంటే మరి ఫలితం ఏం కనపడుతుంది ఇప్పుడు?